मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आदिराविर्मये वेदस्य महाणिस्तः श्रुतं मे मा प्रहासीरमेनाधीशेनाहोरात्रान् सन्धदामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 भद्रं नो अपिवातयमनः ओम शांति शांति शांति। ఐతరేయోపనిషత్తు మనం ఇక్కడ అవతరణిక లేదా ఆరంభ సంబంధ భాషను చూస్తున్నాము. పూర్వపక్షం సిద్ధాంతం. ఈ విధంగా పూర్వపక్షము జ్ఞానము కేవల జ్ఞానము లేదని, కుదరదని, జ్ఞానకర్మ సముచ్చయమే మార్గమని, జ్ఞానకర్మ సముచ్చయం సహజంగా ఉంది అని చెప్పడం పూర్వపక్షి ఉద్దేశం. జ్ఞానకర్మ సముచ్చయం సహజం కాదు, కేవల జ్ఞానమే ఈ మోక్షానికి మార్గము, కర్మతో జ్ఞానానికి ముడిపెట్టడం కుదరదు, సహజంగా కుదరదు. జ్ఞానము కర్మ రెండు విరుద్ధంగా ఉంటున్నాయి కాబట్టి, అంటే జ్ఞానం యొక్క రిక్వైర్డ్ కండిషన్స్, జ్ఞానం ఏ సందర్భాలలో కలుగుతుందో ఆ సందర్భాలు కర్మ సందర్భానికి విరుద్ధంగా రైట్. కర్మను ప్రోత్సహించేటువంటి సందర్భం జ్ఞానానికి అనుకూలంగా లేదు. కర్మను ప్రోత్సహించే సందర్భం ఎక్కడుంది? ద్వైతము, అజ్ఞానము. అజ్ఞానము అజ్ఞాన కార్య ద్వైతము. ఈ ద్వైతం ఏందు? సత్యత్వ బుద్ధి. ఇక్కడ మాత్రమే కర్మకు అవకాశం రైట్. సో కర్మ ద్వైతము, ద్వైత బుద్ధి, ద్వైత భావన ఎందు. ద్వైత భావన అంటున్నప్పుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మలో ద్వైత భావం ఎలా కలుగుతుంది? పరిచ్ఛిన్న భావం చేతనే, ఉపాధి ద్వారాని. అఖండ స్వరూపము, నిరుపాధిక స్వరూపములో భేదం ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఉపాధి ద్వారానే. సో ఉపాధితో తాదాత్మ్యాన్ని పొంది ఆ తాదాత్మ్యాపన్న అవస్థ అదే పరిచ్ఛిన్న అవస్థ. ఆ పరిచ్ఛిన్న అవస్థలో సత్యత్వ బుద్ధి. పరిచ్ఛిన్నం అంటేనే కేవలము ఒక్క వస్తువు ఉన్నది, ఒకే వస్తువు పరిచ్ఛిన్నమై ఉండడం అనేది కుదరదు. పరిచ్ఛిన్నం అని పదం చెప్తున్నప్పుడు, పరిచ్ఛిన్నం అంటున్నప్పుడు ఈ వస్తువు పరిచ్ఛిన్నంగా ఉంది, దీనికి వెలుపల ఇంకొక వస్తువు ఉంది అన్నప్పుడే పరిచ్ఛిన్నం కుదురుతుంది. పరిచ్ఛిన్నత అంటూనే రెండు అంశాలు రావాలి అక్కడ. రెండు వస్తువులు, రెండు అంశాలు లేకుండా పరిచ్ఛిన్నం అనేటువంటి భావన కుదరదు కదా. ఒక పెద్ద రూమ్ లో కూడా ఒక్క తెర వేస్తే ఆ రూమ్ రెండుగా విభజించబడతా ఉంది కదా. అదేవిధంగా ఒక ఉపాధి వస్తున్నప్పుడు అహం త్వం రైట్, అహం ఇదం అనే విభాగాలు వచ్చేస్తున్నాయి. అందుకని ఈ ద్వైతం అంటేనే పరిచ్ఛిన్నం, పరిచ్ఛిన్నత. ఉపాధి ద్వారా పరిచ్ఛిన్నత ద్వారా ద్వైతం. అందులో కర్మ జరుగుతాం. అది ఆ ఆంబియన్స్, ఆ పరిస్థితి, ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అందులో కదా కర్మ జరిగేది. జ్ఞానం అక్కడ కుదరదు. జ్ఞానం దాన్ని నిషేధిస్తూ జ్ఞానం ఉత్పన్నం అవుతాం. అంటే ఆ ద్వైతాన్ని, ఆ పరిచ్ఛిన్నతని, ఆ సోపాధికాంశాలన్నింటినీ నిరాకరించడం అంటే మిథ్యాత్మ నిశ్చయం చేస్తూ జ్ఞానం కలుగుతా ఉంది. ఎందులో అయితే మిథ్యాత్మ నిశ్చయం కలిగిందో అందులోనే సత్యత్వ బుద్ధి ఎలా ఉంటుంది? ఒకే వస్తువు, రజ్జువులో కనిపించే సర్పము సత్యమనన్నా భావన ఉండాలి, లేదా మిథ్యానన్నా ఉండాలి. అంతేగాని ఆ సర్పము సత్యము కూడా మిథ్యా కూడా రెండు అని, సర్పం ద్వారా భయము కలుగుతా ఉంది, సర్పము మిథ్యా అని కూడా తెలుస్తా ఉంది. అలా ఎలా కుదురుతుంది? సర్పం మిథ్యా అని తెలిసినప్పుడు దాని నుంచి భయం లేదు. ఇక భయం లేకపోవడాన్ని సర్ప మిథ్యాత్వం అని చెప్తున్నాం కదా. కాబట్టి సర్పం మిథ్యా అని తెలియడం, భయం తొలగడం, కానీ మళ్ళీ భయం కలగడం, రెండు కుదరవు. కర్మ అంటే ఆ విధంగా ద్వైతము, భేదము, పరిచ్ఛిన్నత. దాంతోపాటుగా జ్ఞాన ప్రవృత్తి కుదరదు, జ్ఞానం యొక్క అస్తిత్వం కుదరదు. అది చూస్తున్నాం ఇక్కడ. ఇక శాస్త్రం విధానం చేసింది కాబట్టి జ్ఞానికి కూడా కర్మలు ఉంటున్నాయి, కర్మలు చేయాల్సి ఉంటుంది. జ్ఞానికి జ్ఞానం కలిగిన, ప్రపంచం మిథ్యా అని తెలిసిన శాస్త్రం యొక్క కనుసన్నల్లోనే మెలగాలి. కాబట్టి శాస్త్రము
యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాత్ ఇత్యాది ఇత్యాది వాక్యాల ద్వారా విధానం చేస్తా ఉంది కర్మను. కాబట్టి కర్మ చేయాల్సిందే అనేటువంటి పూర్వపక్షం ఏదైతే ఉందో దాంట్లో ఆపత్తి చూశాం. వేదం నిత్యమా అనిత్యమా తర్వాత పక్కన పెడితే, వేదము జ్ఞానిని శాసిస్తుందా శాసించదా అనేది ప్రధాన చర్చ. శాసించదు. ఎందుకంటే జ్ఞాని కర్మకు అధికారిగాడు. వేదము కర్మ చెయ్యి అని చెప్పటం లే, ఈ కర్మలు చెయ్యి 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 అని చెప్పటం లే. ఈ కర్మలు ఈ ఫలాలను సాధనను మాత్రం చెప్తాం. కర్మ ఫల సంబంధాన్ని బోధిస్తా ఉంది. ఈ ఫలానికి ఇది సాధన బోధ, రైట్. దీన్నే ఇష్టకారణతా జ్ఞానం, ఇష్ట సాధనతా జ్ఞానం. ఇష్ట సాధనము, నీకు ఇష్ట వస్తువు అని ఒకటి ఉంటే ఆ ఇష్ట వస్తువుకి సాధన చెప్తా ఉంది. ఇష్ట సాధనత అంతవరకు మాత్రమే శృతి చెప్తా ఉంది. ఇష్ట సాధనతా జ్ఞానాన్ని మాత్రమే ప్రతిపాదిస్తా ఉంది, కానీ కర్మలను ప్రతిపాదించడం లేదు, కర్తృత్వాన్ని ఆపాదించడం లేదు. కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని ఎవడైతే అజ్ఞానం ద్వారా స్వీకరించాడో దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయటం లేదు, బయటపడడానికి ఇష్టపడడు, ప్రయత్నం చేయడు, బయటపడడానికి ఇష్టపడడు కూడా. కర్మటుడు ఎలా ఉంటాడు? కర్మటుడు కర్మనే ప్రధాన సాధనంగా తీసుకొని ఆ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందాలని, వాటి యందు అహం, ఆ భావాన్ని అహం మమ అనేటువంటి భావాలని గాఢంగా కలిగి ఉంటాడు. కలిగి ఉన్నప్పుడు వాడు ఆ భావాల నుంచి బయటికి రాడు. రావాలని ఇచ్చ కూడా లేదు, రావాలని ఇచ్చ లేదు. అందులో సత్యత బుద్ధి ఉన్నప్పుడు బయటికి రావడం ఏముంది? అటువంటి అధికారికి వాడికి క్రమ మార్గమే కుదురుతుంది, కానీ సద్యో మోక్ష మార్గం కుదరదు కదా. అక్కడ ఉపదేశాలు అని చూసాం మనం ఇప్పటి వరకు, రైట్. తర్వాత పూర్వపక్షంలో ఇక ఈ జ్ఞానమే బోధించడం లేదు వేదము, నా బోధయతి ఏవైతి చేత్. అందుకని ఒకే వేదము జ్ఞానికి జ్ఞానాన్ని, జ్ఞానికి జ్ఞానాన్ని, అదే విధంగా ఒకే వ్యక్తికి అధికార భేదం లేకుండా ఒకే వ్యక్తికి భేదాన్ని కూడా బోధిస్తుంది అని అంటున్నప్పుడు దాన్ని కుదరదు అని చెప్పుకున్నాం. అగ్నౌ ఇవ సీతతాం ఇవ అగ్నౌ తమహ ఇవచ భానౌ అని ఆ విధంగా విరుద్ధ దృష్టాంతం చెప్పుకుంటూ ఇది ఇంత విరుద్ధంగా ఉంటుంది. ఏ హస్తస్పర్శ, మనం చేతితో చెయ్యి ఆ అగ్నికి దగ్గరగా తీసుకువెళ్తున్నప్పుడే, ఇంకా దగ్గరగా వెళ్తున్నప్పుడే వేడి అని తెలుస్తా ఉంది. ఏ చెయ్యి అయితే త్వగింద్రియము ఏదైతే అగ్ని వేడిగా ఉందని తెలియజేస్తా ఉందో అదే చెయ్యి, అదే ప్రమాణం కదా త్వగింద్రియం. సో అదే ప్రమాణము అదే క్షణంలో అదే సమయంలో అగ్ని చల్లగా ఉంది అని కూడా చెప్తుందా? అలా కుదరదు కదా. ప్రమాణం అనేది విరుద్ధ విషయాలను బోధించదు. ఏ కళ్ళైతే సూర్యుడు ప్రకాశక స్వరూపం అని చెప్తా ఉన్నాయో అవే కళ్ళు ఈ సూర్యుడు అప్రకాశక స్వరూపం అని కూడా చెప్తాయా? చెప్పవు కదా. సో ఒకే ప్రమాణము ఒకే విషయానికి సంబంధించి అత్యంత విరుద్ధ విజ్ఞానాన్ని కలిగించదు. అదేవిధంగా శాస్త్రము ఆత్మ అభిన్న స్వరూపము, అఖండ స్వరూపము, అకర్తృభోక్తృ రూపము అని చెప్పే శాస్త్రమే కర్మ ఈ ఆత్మ కర్తాభోక్త, పరిచ్ఛిన్నము, సుఖీ దుఃఖీ అని ఈ విధంగా విరుద్ధ బోధ కలిగించదు. ఒకే ఆత్మ, ఒకే శృతి, ఒకే వాక్య ప్రమాణము ముముక్షువుకి లేదా అధికారికి ఈ జ్ఞానస్వరూప ఆత్మస్వరూపాన్ని బోధించడము ఏమని? అఖండ స్వరూపం అని, బ్రహ్మైవాహమసి తత్వమసి త్వం బ్రహ్మ ఏవ అసి అని బోధిస్తూ, అదే సమయంలో లేదు నువ్వు జీవుడవు, నువ్వు కర్తవు భోక్తవు, ఈ స్వర్గాది ఫలాలను నువ్వు పొందవలసినటువంటి వాడువు అని రెండు రకాలుగా ఒకే వ్యక్తికి ఎలా బోధిస్తుంది ఒకే సమయంలో? అది కుదరదు. దానికి ఉదాహరణగా సీతతాం అగ్నౌ ఇవ భానౌ తమహ ఇవ చ న ఉత్పాదయేత్. శాస్త్రం ఆ విధంగా విరుద్ధ జ్ఞానాన్ని బోధించదు అని చూసాం. దానికి ఇప్పుడు పూర్వపక్షం అంటున్నాడు, సరే కర్మలను మాత్రమే బోధిస్తుంది, జ్ఞానాన్ని బోధించదు. నా బోధయతి ఏవ ఇది చేత్, రైట్. ఈ ఆత్మ అకర్త అభోక్త, అద్వితీయ స్వరూపము, అఖండ స్వరూపము, బ్రహ్మైవాహమస్మి అనేటువంటి బోధ లేనే లేదు. సో అకర్తృ ఆత్మ విజ్ఞాన బోధనే లేదు శాస్త్రంలో అని అనడం అతి సాహసం అని చెప్తున్నారు. నిరాకరించడం ఇక్కడ చూశాం కదా ముందు సిద్ధాంతంలో. ఇక ఈ వాక్యాన్ని ఈ పూర్వపక్షాన్ని శృతి వాక్యాలు స్పష్టంగా చూపిస్తూ ఇన్ని శృతి వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ మీమాంసకులు వేదాన్ని ప్రధానంగా ప్రమాణంగా భావించేవాళ్ళు. సర్వోపరి వేదమే సర్వోపరి ప్రమాణం. ప్రత్యక్షాదులు ప్రమాణాలు ఉన్నా కూడా వేద ప్రమాణం నిర్దుష్ట ప్రమాణము, అపౌరుషేయము,
అపౌరుషేయం అని చెప్తున్నప్పుడు అపౌరుషేయంలో తాత్పర్యం ఏమంటే మిగతా ప్రమాణాలు ప్రత్యక్షము, అనుమానము, అర్థాపత్తి, అనుపలబ్ధి ఇవన్నీ కూడా పౌరుషేయ ప్రమాణాలు. పురుషుడి ద్వారా ప్రయత్నపూర్వకంగా పొందుతున్నటువంటివి. పురుషుడు తన బుద్ధితో తెలుసుకుంటున్నాడు. ఎప్పుడైతే పురుషుడు బుద్ధి ప్రమాణ వ్యాపారంలో దాని భూమిక ఉందో అక్కడ పుంబుద్ధి దోషాలు కలుగుతున్నాయి. పురుషుడి బుద్ధిలో దోషాలు ఉంటాయి. ఇంద్రియాలలో ఏదైతే చక్షురింద్రియంతో చూస్తున్నాడో ఆ ఇంద్రియాలలో ఇంద్రియాపాటవం, ఇంద్రియ అపటుత్వం, కర్ణాపాటవం. కర్ణం అంటే ఇంద్రియాలని అర్థం. సో ఇంద్రియాలలో ఉండే పటుత్వం, ఇంద్రియాలకు ఒక పరిధి, ఒక రేంజ్ ఉంది. ఇక్కడి నుంచి ఇంతవరకు కొంత రేంజ్. కళ్ళు ఎంతవరకు చూడగలవు? కొంత దూరంలో ఉన్నప్పుడు. అత్యంత సమీపంగా వస్తువున చూడలేవు, కొద్దిపాటు దూరం ఎక్కువైనా కూడా చూడలేవు. సో వాటిలో ఆ ఇంద్రియానికి ఒక లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ లో కూడా మనుష్యుడి యొక్క కన్నుకి ఏ లిమిటేషన్ అయితే ఉందో అందులో కూడా మళ్ళీ అనేక వ్యక్తులకి మళ్ళీ వేరు వేరు లిమిటేషన్స్ వస్తూ ఉంటాయి. ఏదో నేత్ర దోషం, ఏదో రకమైన నేత్ర దోషం, అద్దాలు వేసుకోవాల్సి వస్తుంది, ఏదో ఒక దోషం వస్తూ ఉంటుంది. సో ఈ ఇంద్రియాల్లో అపటుత్వం అనేది ఉంది. అదే విధంగా వాగింద్రియంలో అపటుత్వం, శ్రోత్రేంద్రియంలో అపటుత్వం, అదే విధంగా అనుమానాది ప్రమాణాలలో వ్యాప్తి ఇత్యాదులలో దోషాలు, హేత్వాభాస అని చెప్పుకుంటాం, లాజికల్ ఫ్యాలసిస్. ఇవన్నీ కూడా పుంబుద్ధి దోషాలు. పురుషుడు ఏ విషయాన్నైతే తన ప్రయత్నంతో తెలుసుకుంటున్నాడో అందులో దోషాలు చేరుతాయి. శృతి అపౌరుషేయం, పుంబుద్ధి పురుష బుద్ధి ద్వారా రచించబడింది కాదు. అది ప్రధానంగా వేదాన్ని అపౌరుషేయం అని చెప్తున్నప్పుడు పురుషుడు ఏదో ఒక రోజు కూర్చొని రచించింది కాదు ఇది అని చెప్పడం, అది ప్రధానమైన అంశం అందులో అపౌరుషేయం అంటే. పురుషుడు ప్రయత్నపూర్వకంగా రచిస్తే అందులో దోషాలు ఉండే అవకాశం ఉంటాయి. ఎందుకంటే వాడి ఫ్యాకల్టీ ఏమున్నాయో, జ్ఞానేంద్రియాలు, ఆ కర్మేంద్రియాలు, అంతఃకరణము, ఈ బాహ్యేంద్రియాలు కదా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, ఇక అంతరింద్రియం అవుతుంది. వీటన్నింటిలో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. వీటి ద్వారా తెలుసుకున్న విషయంలో కూడా లిమిటేషన్, ఇదే లిమిటేషన్ వీటిలో ఉండే అపటుత్వం వీటి ద్వారా తెలియబడిన విషయాల్లో కూడా చేరుతుంది కదా. సో ఆ విధంగా పురుషుడు బుద్ధిపూర్వకంగా దేనైతే తెలుసుకుంటున్నాడో అందులో కొంత అజ్ఞానము, కొంత దోషము ఉండే తీరుతుంది. ఎందుకంటే వాడి బుద్ధి సీమితంగా ఉంది కాబట్టి. రైట్, ఆ దోషము లేదు శాస్త్రంలో, అందుకని అపౌరుషేయం అని. అపౌరుషేయం అంటున్నప్పుడు పుంబుద్ధి దోషాలు, పురుషుడి బుద్ధి ద్వారా కలిగినటువంటి దోషాలు లేనటువంటిది. అందుకనే నిర్దుష్ట ప్రమాణం, దోషరహిత ప్రమాణం. ఇక స్వతః ప్రామాణ్యం ఎలాగుండనే ఉంది, స్వతంత్రం ప్రమాణం. అది అన్ని ప్రమాణాలు స్వతంత్రాలే, స్వతః ప్రామాణ్యం అన్నిట్లో అంగీకరిస్తాం. కానీ ఇందులో పురుష బుద్ధి దోషాలు లేవు, దాంతో పాటుగా స్వతః ప్రామాణ్యం అంటున్నప్పుడు దాని మహిమ పెరుగుతుంది. రైట్, అటువంటి శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించే వాళ్ళు మీమాంసకులు. ఆ విధంగా శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించడము, శాస్త్రము నిర్దిష్ట ప్రమాణమని, అపౌరుషేయమని, దోషరహితమని, రైట్, స్వతః ప్రామాణ్యాన్ని అంగీకరిస్తారు. ఇవన్నీ అంగీకరిస్తున్నటువంటి వాళ్ళు ఉపనిషత్ వాక్యాలు చదవలేదని కాదు కదా. వాళ్ళు ఉపనిషత్ వాక్యాలు తెలుస్తాయి, కానీ ఉపనిషత్ వాక్యాలన్నింటినీ కూడా అర్థవాద వాక్యాలుగా పరిగణిస్తారు. ముఖ్యంగా భట్ట మీమాంసకులు, కుమారుల భట్ట ఆ మతంలో ఏ విధంగా అయితే కర్మకాండలో అర్థవాద వాక్యాలు, అర్థవాదం అంటున్నప్పుడు స్తుతి నిందా వాక్యాలు, ఏదైతే ఇప్పుడు చిత్రయ యజేత పశుకామః అని ఒక వాక్యం. పశుకామః, పశు సంపదను కోరేటువంటి వాడు చిత్రయా యజేత, చిత్రాయాగం అని ఒక యాగానికి పేరు అది. రైట్, సో ఆ యాగం చేత వాడి ఇష్టం ఏంటి? ఇష్టం పశు సంపదను పొందాలనుకుంటున్నాడు, పశు సంపదని పొందడానికి అది హేతు అని చెప్తున్నారు. సో అక్కడ అదే విధంగా వాయువ్యం శ్వేతమాలభేత అని ఇంకొక వాక్యం. శ్వేత పశువుతో వాయువ్య యాగాన్ని చెయ్యి. వాయువ్య యాగాన్ని చేస్తే పశు సంపద కలుగుతుంది, మళ్ళీ అక్కడ పశు సంపదనే. అయితే ఈ వాయువ్య యాగాన్ని చేస్తే పశు సంపద కలుగుతుందని తెలిసినా కూడా వ్యక్తి తాత్సారం చేస్తున్నప్పుడు ప్రమాదం, ఆలస్యం, చేద్దాంలే, ఏమో ఎప్పుడు ఏం ఫలం కలుగుతుందో, ఎప్పుడు కలుగుతుందో తెలియదు కదా, మెల్లగా చేద్దాంలే అనేటువంటి ఆ భావన, ప్రమాదం కలుగుతున్నప్పుడు ఒక అర్థవాద వాక్యం పక్కన ఉంటుంది. ఏమని? వాయుర్వై క్షేపిష్టా దేవత అని. ఈ వాయువు శీఘ్రగామి దేవత. శీఘ్రగామి దేవత అంటే తొందరగానికి ఫలాన్ని ఇస్తాడు. హవిస్సులను స్వీకరిస్తాడు, స్వీకరించిన వెంటనే నీకు తొందరగా ఫలాన్ని ఇస్తాడు. ఎప్పుడో తర్వాత ఏదో జన్మలో కలిగే ఫలం కాదు, ఇక్కడే నీకు ఇక్కడ వస్తుంది తొందరగా. అది స్తుతి. రైట్, సో వాయుదేవతను స్తుతిస్తూ తద్వారా ఈ వాయువ్య కర్మ, వాయువ్య యాగాన్ని స్తుతిస్తుంది వేదం. ఆ స్థుతి ద్వారా ఏం తెలుస్తా ఉంది? ఈ వ్యక్తికి ఒక ప్రోత్సాహం కలుగుతుంది. ఈ వాయువు త్వరగా ఫలాన్ని ఇస్తాడు కాబట్టి నేను కూడా త్వరగా ఈ యాగాన్ని చేసి ఫలాన్ని పొందుతాను అనేటువంటి ఒక
ఇచ్ఛ, ఆ ఇచ్ఛ ఆల్రెడీ ఉంది, ఆ ఇచ్ఛను ముందుకు తోస్తా ఉంది, ప్రేరేపిస్తా ఉంది వ్యక్తిని. సో ఆ విధంగా అది అర్థవాద వాక్యం, ఎందుకంటే స్తుతిస్తా ఉంది కదా. అదేవిధంగా నిందా వాక్యాలు, ఏదైతే నిషిద్ధ కర్మలు ఉన్నాయో నిషిద్ధ కర్మలను నిందించడం, నిషిద్ధ కర్మల ద్వారా ఈ విధంగా పాపాన్ని పొందుతారు అని నిందించడం. సో ఆ విధంగా నింద స్తుతి, ప్రధానంగా నిందా స్తుతియే అర్థంగా కలిగిన వాక్యాలని అర్థవాద వాక్యాలను చెప్పుకుంటాం. ఇక్కడ ఈ ఉపనిషత్ వాక్యాలను వాళ్ళు అర్థవాద వాక్యాలుగా గ్రహిస్తారు. అర్థవాద వాక్యాలుగా గ్రహించి ఈ ఉపనిషత్ వాక్యాలన్నీ కూడా ఏదో కర్మకు సంబంధించే ఉండాలి, ఆ కర్మకు సంబంధించి ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఏదో ఒక విషయాన్ని, కర్మకు సంబంధించినటువంటి కర్తను, ఆయా దేవతను, ఆయా ద్రవ్యాలను స్తుతించే వాక్యాలుగా ఈ ఉపనిషత్ వాక్యాలను తీసుకోవాలి. అందుకని అహం బ్రహ్మాస్మి అంటే యజమాని తనను బ్రహ్మగా భావించి ఉపాసించాలి అని. బ్రహ్మ కాదు వాడు, కానీ బ్రహ్మగా భావించి ఉపాసిస్తున్నాడు, ఫలం కలుగుతుందని ఆ విధంగా అర్థవాద వాక్యాలుగా అర్థం చెప్పుకుంటారు. అలా కాదు అని చెప్పడానికి స్పష్టంగా నువ్వే బ్రహ్మ అని నువ్వు అసంసారి, అకర్త, అభోక్త అని కర్తృత్వ భోక్తృత్వాన్ని నిషేధించే వాక్యాలు స్పష్టంగా వేదాంత ఈ ఉపనిషత్తులలో ఉపనిషత్తు అంటే వేదమే కదా, వేదంలో ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ విధంగా బోధ లేదు అని చెప్పడం కుదరదు, దాన్ని ఇంకొక రకంగా అన్వయం చేస్తాను, అర్థవాదంగా తీసుకుంటాను అనేది కుదరదు అని చెప్పడానికి ఉపనిషత్ వాక్యాలను చూపిస్తున్నారు ఇక్కడ. సమ ఆత్మేతి విద్యాత్ ఐతరేయారణ్యకంలో, రైట్. సో ఐతరేయారణ్యకంలో స అంటే సపురుష, స బ్రహ్మ. ఈ స తత్పదం యొక్క రూపం, పుంలింగ రూపం కదా, తత్పదం యొక్క పుంలింగ రూపం. తత్పదము పరోక్ష వస్తువుని తెలియజేస్తుంది. పరోక్ష వస్తువుని ఎప్పుడు కూడా ఈ విధంగా అది అంటున్నప్పుడు మనకు దగ్గరగా ఉన్నదైతే ఇది అంటాం కదా, దూరంగా ఉన్నదాన్ని అది, ఆ వస్తువు అది ఎవరు? ఆ బ్రహ్మ లేదా ఆ పురుషుడు. పుంలింగం కాబట్టి పురుష. స పురుష మ ఆత్మ, మా అంటే మమ అనేసి, మమ ఆత్మ ఇది విద్యాత్, ఆ పురుషుడే నా ఆత్మ అని తెలుసుకోవాలి. విద్యాత్ అనేది ఇక్కడ విధిలింగం, తెలుసుకోవాలి అని ఉపదేశవాక్యం, ఆదేశం, ఉపదేశం. రైట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో అదే నీ స్వరూపం అని తెలుసుకో అని ఉపదేశం. విధి ఉంది. ఈ మీమాంసకులకి విధి అంటే చాలా ప్రేమ. కర్మలన్నీ విధి వాక్యాలుగానే తెలుస్తూ ఉంటాయి కదా. జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత శాసనం, తెలుసుకో, చెయ్యి అని. అదేవిధంగా ఇక్కడ కూడా తెలుసుకో, విధి ఉంది. ఇక్కడ అర్థవాద వాక్యం ఎలా అవుతుంది? విధి ఉన్నప్పుడు అని. సమ ఆత్మేతి విద్యాత్ ఇది. అదేవిధంగా ప్రజ్ఞానం బ్రహ్మ, ఇదే ఉపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తులోనే 3వ అధ్యాయాన్ని చూస్తాం. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం అంటే ప్రకృష్ట జ్ఞాన స్వరూపం. ఏంటిది? అది ప్రకాశక స్వరూపం, సకల బుద్ధి ప్రత్యయ సాక్షి. నీ బుద్ధిలో ఏ ప్రత్యయాలు కలుగుతున్నాయో, ఏ జ్ఞానాలు కలుగుతున్నాయో, ఏ భావనలు కలుగుతున్నాయో, ఏ సుఖ దుఃఖాలు ఉదయిస్తున్నాయో అవన్నీ కూడా వెంటనే తక్షణం ఉదయించిన వెంటనే తెలిసిపోతున్నాయి. సుఖం కలిగిందిగా నాకు తెలియలేదు అని చెప్పాం కదా. సుఖం కలిగిందిగా నాకు తెలియలేదు, సుఖకాలం వచ్చింది కానీ ఎంతో కాలం ఉండలేదనో, లేకుంటే చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించిందనో అని చెప్పొచ్చు, అది వేరే. కానీ సుఖమే నాకు అనుభవానికి రాలేదు అని ఎవరు చెప్పలేరు కదా. కాబట్టి సుఖం కలిగిన వెంటనే ప్రకాశిస్తా ఉంది. ఏ విధంగా? ఆ సాక్షి చైతన్యము ఆ సుఖాకార వృత్తిని ప్రకాశింపజేస్తా ఉంది. అదేవిధంగా దుఃఖాకార వృత్తి, ఆ దుఃఖాకార వృత్తిని కూడా వెంటనే ప్రకాశింపజేస్తాం. సో ఆ సాక్షి చైతన్యము ఆ బుద్ధిలో కలిగేటువంటి సకల భావనలను, బుద్ధి ద్వారా కలిగేటువంటి ప్రతి అనుభవాన్ని ప్రకాశింపజేస్తూ సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అని చెప్పబడతా ఉంది కదా, అది ప్రజ్ఞానం. ప్రకృష్ట జ్ఞాన స్వరూపం, అన్ని విషయాలను తెలియజేస్తుంది. దానికంటూ స్వతహాగా సహజంగా ఏ విషయమూ లేదు, కేవలం ప్రకాశ స్వరూపం. అంతఃకరణంలో ఏ వృత్తి కనిపిస్తే, ఏ వృత్తి మొదలైతే ఆ వృత్తిని ప్రకాశింపజేస్తా ఉంది ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానము పరిచ్ఛిన్నం కాదు, వ్యాపకము అని బ్రహ్మ. ప్రజ్ఞానం ఈ క్షేత్రజ్ఞుడు, ఈ క్షేత్రంలో ఈ బుద్ధి గుహలో ఉన్నటువంటి ఆ బుద్ధి ప్రత్యయ సాక్షి, ఆ బుద్ధి ప్రత్యయ సాక్షియే పరబ్రహ్మ స్వరూపము, సచిదానంద స్వరూపము అని జీవ బ్రహ్మైక్యాన్ని బోధిస్తా ఉంది ఆ వాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ అని, జీవుడు బ్రహ్మ అని సాక్షాత్గా బోధిస్తా ఉంది. ఇతిచ ఉపసంహారాత్, ఉపక్రమోపసంహారాలు. రైట్. ఆ పరమాత్మయే ఈ లోకాలన్నీ సృష్టించడానికి సంకల్పించాడు, ఉపక్రమించి ఆ పరమాత్మ స్వరూపం ఎవరైతే ఈ ప్రపంచానంతా సృష్టించాలని సంకల్పించాడో ఆ బ్రహ్మ ప్రజ్ఞానం, ఆ బ్రహ్మయే ప్రజ్ఞానం అని ఉపసంహారం.
రైట్. సో బ్రహ్మస్వరూపంతోనే బ్రహ్మ విచారంతోనే ఈ ప్రకరణం ఆరంభమయ్యి ఆ బ్రహ్మస్వరూపము ఈ ప్రజ్ఞానమే అని ఉపసంహరిస్తా ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ ఇది చ ఉపసంహారాత్ అని ఆ విధంగా. లేదా ఈ ఐతరేయ ఉపనిషత్తులో ఉపసంహారం, ఐతరేయ ఆరణ్యకంలో సమ ఆత్మేతి విద్యా, అక్కడ ఆత్మపదం వచ్చింది. సమ ఆత్మేతి విద్యా, ఆ పురుషుడే నా ఆత్మస్వరూపము. రైట్. ఈ ఆత్మ ఎవరు? బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి ఉపసంహారాత్. రైట్. సో ఆ విధంగా జీవ బ్రహ్మ ఏకత్వాన్ని స్పష్టంగా సంపూర్ణంగా ఈ ఉపక్రమోపసంహార లింగాల ద్వారా కూడా నిరూపించబడుతుంది. ఆ విధంగా ఉపక్రమోపసంహారాల ద్వారా నిరూపించబడేటువంటి తాత్పర్యాన్ని లేదు అని ఎలా చెప్తారు? వేదము ఈ బ్రహ్మస్వరూపాన్ని ఉపదేశించలేదు, బ్రహ్మజ్ఞానాన్ని బోధించలేదు అని ఎలా చెప్తారు? తదాత్మానమేవ అవేత్ అని ఈ బృహదారణ్యకోపనిషత్తు. ఈ బృహదారణ్యకోపనిషత్తులో మొదటి అధ్యాయంలో 4వ బ్రాహ్మణం, అందులో 10వ మంత్రం. ఈ మంత్రాన్ని బ్రహ్మఖండిక ఈ బ్రహ్మ విషయం గురించి చర్చ ఇక్కడ. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అని మొదలవుతుంది. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవ అవేత్ అహం బ్రహ్మాస్మి ఇది. బ్రహ్మ హిరణ్య గర్భుడు, ఇదం అగ్రే, ఈ జగత్తు ఉత్పన్నం కాకముందు బ్రహ్మవా ఆసీత్, ఆ హిరణ్య గర్భుడు ఈశ్వరుడు పరమాత్మయే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? తమ్ ఆత్మానం అవేత్, ఆ హిరణ్య గర్భుడు ముందు ఏకాకిగా ఉంటూ ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉంటూ భయం కలిగింది చెప్తారు. భయం కలిగింది ఆయనకి, ఒక్కడనే ఉన్నాను. ఆ వెంటనే ఆయనకి మళ్ళీ జ్ఞానం కలుగుతా ఉంది. ఒక్కడినే కదా ఉన్నాను, రెండవ తత్వం లేనే లేదు కదా. రెండవ తత్వం లేనప్పుడు దేని నుంచి భయం అని జ్ఞానం కలుగుతా ఉంది. అదే తద్ ఆత్మానం అవేత్ అహం బ్రహ్మాస్మి ఇది, ఆ బ్రహ్మస్వరూపాన్ని నేనే అని జ్ఞానం కలిగి, ఆ జ్ఞానం ద్వారా ఆ భయం ఏదైతే ఉందో తొలగిపోయింది. దానికి వెంటనే ఉత్పన్నమైన స్వయంభూ ప్రకటమైనప్పుడు ఒక్క క్షణం భయం, ఆ తర్వాత వెంటనే జ్ఞానం కలిగి ఆ భయం తొలగి జ్ఞానస్వరూపం జీవన్ముక్తుడైపోయి ఉన్నాడు అక్కడ. రైట్. అహం బ్రహ్మాస్మి ఇది తస్మాత్ తత్ సర్వం అభవత్ అని చెప్తూ, తస్మాత్ తత్ సర్వం అభవత్, అహం బ్రహ్మ అనేటువంటి భావన కలిగిన వెంటనే అతడు సర్వాత్మకుడు అయిపోయి ఉన్నాడు. ఇంకా సర్వం అంటే ఇంకా సృష్టి కలగలేదు, కానీ ఆ కలగబోయే సృష్టి తానే అయి ఉన్నాడు. రైట్. ఇక్కడ కూడా మళ్ళీ తదాత్మానమేవ అవేత్, తత్ ఆత్మానం అవేత్, తత్ ఆత్మానం ఏవ అవేత్, ఆ బ్రహ్మస్వరూపాన్ని, ఆ సర్వాత్మక స్వరూపాన్ని తన ఆత్మస్వరూపంగా తెలుసుకున్నాడు అని ఇక్కడ కూడా అదే ఉపదేశం. రైట్. సో బ్రహ్మ ఉపదేశం లేదు అని ఎలా చెప్తారు? సృష్టి ఆది నుంచి సృష్టి ఆది నుంచి బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అని మొదలవుతూ తదాత్మానమే అవేదని చెప్తా ఉంది శృతి. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమే ఈ చైతన్యము, జీవుడు అనేటువంటి ఉపదేశం సర్వత్ర అన్ని ఉపనిషత్తుల్లో ఐతరేయం నుంచి బృహదారణ్యకం వరకు అంతటా ఉంది. తత్వమసి అని చాందోగ్యంలో సాక్షాత్ ఉపదేశం. తత్ పరమాత్మ తదాత్మ, తత్ అంటున్నప్పుడు ఆ తత్పదం చేత ఆ చాందోగ్యంలో కూడా సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం అని ఆరంభమవుతాం 6వ అధ్యాయం. రైట్. ఇదం జగత్ అగ్రే ఉత్పత్తే ప్రాక్ సద్ ఏవ ఆసీత్, సత్స్వరూపంగానే ఉండింది. ఏ సత్స్వరూపము? సత్ సచిదానంద స్వరూపంగానే ఉండింది. రైట్. మాయోపహితం అని చెప్పుకోవచ్చు, మాయా విశిష్టమే సరే, మాయా విశిష్టమైనటువంటి ఆ సత్స్వరూపంగా ఉండిందని చెప్పిన తర్వాత ఆ సత్స్వరూపాన్ని ఇక్కడ తత్పదంతో చెబుతూ తత్పదంతో దేన్ని రెఫర్ చేస్తున్నాం? ఆ పరమాత్మ స్వరూపాన్ని. తత్ త్వం అసి హే శ్వేతకేతో, త్వం తదసి, నువ్వు ఆత్మస్వరూపానివి. రైట్. ఇదం సర్వం యదయమాత్మ అని చెప్తూ, ఇదం సర్వం, ఈ సంపూర్ణ జగత్, యత్ అయమాత్మ, ఈ ఆత్మస్వరూపమే అని చెప్తూ, సా ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని కదా ఉపదేశం అక్కడ. సా ఆత్మ తత్వమసి, ఆ ఆత్మస్వరూపానివి నువ్వు అయి ఉన్నావు. సా ఆత్మ, రైట్. ఈ సంపూర్ణ ప్రపంచము ఆత్మస్వరూపమే, అదే నువ్వు అయి ఉన్నావు. నీ స్వరూపం ఆ విధమైనటువంటి వ్యాపక చైతన్యమే అని తత్వమసి. ఇత్యేవమాది వాక్యానాం తత్పరత్వాత్ పరమాత్మ పరత్వాత్ బ్రహ్మపరత్వాత్ బ్రహ్మస్వరూపాన్ని ఉపదేశిస్తూ ఈ వాక్యాలన్నీ ఉన్నాయి. చాందోగ్యంలో గాని, బృహదారణ్యకంలో గాని, ఐతరేయంలో గాని, తైత్రేయాదుల్లో గాని ఇత్యేవమాది ఆది వాక్యాలు. తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్, తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్ అని తైత్రీయం. అదేవిధంగా తైత్రీయం ఆరంభంలోనే బ్రహ్మ విదాప్నోతి పరం
బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాడు, బ్రహ్మస్వరూపమే అయి ఉన్నాడు. రైట్. సో ఆ విధంగా ఈ వేదాంత వాక్యాలన్నీ కూడా తత్పరత్వాత్, ఆ బ్రహ్మస్వరూపాన్ని ఉపదేశిస్తున్నాయి. ఉపదేశించడమే కాదు, ఆ ఉపదేశించిన ఆ విషయం ఏదైతే ఉందో, ఉపదేశించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది బాధితం అవటం లేదు. ప్రమాణము అన్నప్పుడు లక్షణం చెప్పుకున్నాం కదా, అబాధిత అనధిగత ప్రయోజనవత్ విషయబోధకత్వం అని. సో అబాధితమైనటువంటి విషయాన్ని ఇక్కడ శృతి చెప్తా ఉంది తత్వమసి ఇత్యాది వాక్యాల చేత. రజ్జు సర్పం లాగా చెప్పడం లే. రైట్. రజ్జు సర్పంలో సర్పో రజ్జు అంటున్నప్పుడు సర్పంగా నువ్వు ఏదైతే అనుకున్నావో అది సర్పం కాదు, వాస్తవంగా రజ్జువు అని ఆ విధంగా సర్పత్వ బుద్ధిని నిషేధిస్తూ రజ్జుత్వాన్ని బోధిస్తున్నాం కదా అక్కడ. ఆ విధంగా ఇక్కడ ఈ బ్రహ్మజ్ఞానాన్ని నిషేధిస్తూ ఏం బోధించడం లేదు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉపదేశించబడిందో అది బాధితం అవ్వటం లేదు. అందుకని బ్రహ్మాత్మ విజ్ఞానస్య అబాధ్యమానత్వాత్, బ్రహ్మాత్మ విజ్ఞానం బ్రహ్మైవాహమస్మి బ్రహ్మ ఏవ ఆత్మ అనేటువంటి ఆ విజ్ఞానము బాధించబడటం లేదు శృతిలో ఎక్కడ, అనుభవం ద్వారా కూడా బాధించబడదు. అందుకని అది అబాధ్యమాన జ్ఞానం, బాధితం కానటువంటి జ్ఞానం. కాబట్టి శృతి బోధించలేదు అని ఎలా చెప్తారు? శృతి ఉపదేశించి తర్వాత ఎక్కడో ఏదో విధంగా దాన్ని బాధించింది, అప్పుడు బాధించింది కాబట్టి ఇది యథార్థం కాదు, ఏదో ఒక ఉద్దేశంతో ఉపాసన దృష్ట్యా అర్థవాదాది దృష్ట్యా చెప్పిందే గాని ముఖ్యార్థం కాదు అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ శృతి దాన్ని బాధించడం లేదు. ప్రత్యక్షాది ప్రమాణాలకు విరుద్ధంగా కూడా లేదు. ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయమే కానటువంటి బ్రహ్మ విషయమే కానప్పుడు బ్రహ్మ విరుద్ధంగా కానీ బ్రహ్మ అనుకూలంగా కానీ ప్రత్యక్షాది ప్రమాణాలు ఎలా ఉంటాయి? రైట్. అది కాకుండా ప్రత్యక్షాది ప్రమాణాలు ద్వైతాన్ని బోధించవు, ద్వైతం సత్యమని బోధించవు. కేవలం ఈ రూపగ్రహణం వరకు మాత్రమే, దాని శబ్దస్పర్శ రూపరసగంధ వాటి గ్రహణం వరకు మాత్రమే ఇంద్రియాల ప్రవృత్తి, కానీ అవి సత్యము అని చెప్పే సాహసం చేయవు ఇంద్రియాలు, వాటికి అవకాశం లేదు. వర్తమాన కాలంలో మాత్రమే ప్రవర్తించే ఇంద్రియాలు, వర్తమాన కాలంలో ఉండే విషయాన్ని మాత్రమే తెలుసుకోగలిగినటువంటివి, భూత భవిష్యత్ కాలాల్లో వాటికి ప్రమేయమే లేనటువంటివి. అటువంటివి ఈ వస్తువు సదా సర్వదా సకల కాలాల్లో ఉంటుంది ఎలా నిర్ధారిస్తుంది? ప్రత్యక్ష ప్రమాణానికి ఆ వర్తమాన కాలంలోనే దానికి అవకాశం, భూతకాలంలో ఉందని కానీ లేదని కానీ చెప్పలేదు కదా. అందుకని వస్తువుని ప్రకాశింపజేస్తుంది కానీ దాని సత్యత్వాన్ని నిర్ధారించలేదు ప్రత్యక్షం. ఎప్పుడైతే ప్రత్యక్షం ఈ విధంగా ద్వైతాన్ని నిర్ధారించలేదో దాని మీద ఆధారపడ్డటువంటి అనుమానాది ప్రమాణాలు మాత్రం ఏ విధంగా నిర్ధారిస్తాయి? రైట్. అందుకని ఈ బ్రహ్మాత్మ విజ్ఞానము ప్రత్యక్షాదుల చేత బాధితం కాదు, శృతి ద్వారా కూడా బాధితం కాదు, జ్ఞాని అనుభవం ద్వారా కూడా నిరూపించబడుతూ ఉంది, బాధితం కాదు. కాబట్టి అబాధ్యమైనటువంటి బ్రహ్మాత్మ విజ్ఞానం, అటువంటి విజ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి శృతి, అది ఆ శృతి ఆ విజ్ఞానాన్ని బోధించదు అని చెప్పడం సాహసం. బ్రహ్మాత్మ విజ్ఞానస్య అబాధ్యమానత్వాత్ న అనుత్పన్నం భ్రాంతం వా ఇది శక్యం వక్తుం. నా అనుత్పన్నం, ఈ జ్ఞానమే కలగటం లేదు, చెప్పటం లేదని చెప్పడం కుదరదు. లేదా పోనీ జ్ఞానం కలిగింది కానీ, జ్ఞానం శృతి చెప్తా ఉంది కానీ ఇది భ్రాంతి విజ్ఞానం అని కూడా చెప్పలేరు. ఎందుకని? అది బాధించబడటం లేదు కాబట్టి. అనుత్పన్నం భ్రాంతం వా ఇది వక్తుం న శక్యం. కాబట్టి అనుపదేశాత్ అనేటువంటి పూర్వపక్షం కుదరదు, ఉపదేశం స్పష్టంగా తెలుస్తా ఉంది. నా బోధయతి ఏవైతే చేత్ అని ఆ విధంగా నా బోధయతి అని చెప్పలేరు, స్పష్టంగా బోధిస్తా. అదేవిధంగా ఓకే. సో ఆ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని నిరాకరించలేము. ఇక సముచ్చయం గురించి మళ్ళీ, త్యాగే అపి ప్రయోజనాభావస్య తుల్యత్వం ఇది చేత్. కర్మలు చేయవలసిందే, ఎందుకంటే శృతి శాసిస్తా ఉంది కాబట్టి కర్మలు చేయవలసిందే అని పూర్వపక్షం. ముందు పూర్వపక్షం దానికి కర్మకు జ్ఞాని అధికారే గాడు అని చెప్తూ, ఆ తర్వాత ప్రయోజనం లేనప్పుడు అధికారి ఎందుకు గాడు? ప్రయోజనం లేదు కాబట్టి, వాడికి పొందవలసినటువంటి ప్రయోజనం ఏది లేదు కాబట్టి, ఎటువంటి ప్రయోజనము లేనప్పుడు ప్రయోజనం అనుద్దిశ్య మందోపిన ప్రవృత్తతే. ఇక జ్ఞాని గురించి చెప్పేది ఏముంది? మందుడు అవివేకియే ప్రయోజనం లేకుండా కర్మలు చేయనప్పుడు, జ్ఞాని ఎటువంటి ప్రయోజనాన్ని చూడనటువంటి వివేకి జ్ఞాని మాత్రం
కర్మలు ఎలా చేస్తాడు ప్రయోజనం లేనప్పుడు అని కదా చెప్పుకున్నాం. ఆ విధంగా ప్రయోజనం లేదు జ్ఞానికి, కాబట్టి జ్ఞాని కర్మకు అధికారి కాడు. అధికారి కాడు కాబట్టి శృతి కూడా జ్ఞానికి ఉపదేశించదు కర్మలను. అధికారికి ఉపదేశిస్తుంది కానీ అనధికారికి ఎలా ఉపదేశిస్తుంది? అనధికారికి కూడా కర్మను ఉపదేశిస్తే అందరూ అన్ని కాలాల్లో అన్ని కర్మలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అని చెప్పుకున్నాం. దానికి విరుద్ధంగా పూర్వపక్షం చెప్తున్నారు ఏమని, సరే కర్మలను చేయడంలో ప్రయోజనం లేదు కాబట్టి కర్మలు చేయడు, బాగానే ఉంది, కర్మలకు అధికారి కాడు. కర్మలను త్యాగం చేయడం చేత మాత్రం ఏం ప్రయోజనం కలుగుతుంది? కాబట్టి కర్మలను త్యాగం చేయడంలో కూడా ఏమి ప్రయోజనం లేదు కాబట్టి అప్పటిదాకా కర్మలు చేస్తూ వస్తున్నాడు కాబట్టి స్టేటస్ కో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అలా కర్మలు చేస్తూనే ఉంటాడు అనే ఉద్దేశంతో కర్మలను విడవడం కొత్తగా చేయడం కదా, కొత్తగా అతను కర్మలను విడుస్తున్నాడు. అది కొత్తగా చేస్తున్నటువంటి ఒక చర్యగా తీసుకొని, కర్మలను విడవడం అనేది ఒక చర్యగా తీసుకొని పూర్వపక్షి అంటున్నాడు, విడిస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంది? కర్మలను విడవడం వల్ల జ్ఞానికి ఏమీ ప్రయోజనం లేదు కాబట్టి కర్మత్యాగం కూడా చెయ్యడు. కర్మత్యాగం చేయకపోతే ఏం చేస్తాడు? కర్మలు ఎలాగ అంతకుముందు నడుస్తూ ఉన్నాయి, అది ఎలా నడిపిస్తాడు? ప్రయోజనం రెండు రకాలుగా లేదు. కర్మలను చేయడం ద్వారా ప్రయోజనం లేదు, విడవడం ద్వారా ప్రయోజనం లేదు. కాబట్టి ఏదైతే సహజంగా నడుస్తూ ఉందో ఇప్పుడు దాకా అదే బండి నడుస్తుంది ముందుకు, కాబట్టి కర్మలు జరుగుతాయి అనే ఉద్దేశంతో త్యాగే అపి ప్రయోజనాభావస్య తుల్యత్వం. ఈ ప్రయోజనాభావం, నిష్ప్రయోజనం ఏదైతే అన్నారో కర్మలు చేయడంలో, అందుకని అధికారి కాడన్నారో, ఆ ప్రయోజనాభావం అనేది కర్మత్యాగంలో కూడా, కర్మ సన్యాసంలో కూడా సమానంగానే ఉంటా ఉంది. కాబట్టి ఈ కర్మ సన్యాస విధానం కుదరదు. కాబట్టి జ్ఞానానికి అధికారి ఎవడు? కర్మియే. కర్మ సన్యాసి జ్ఞానానికి అధికారి కాడు, కర్మియే జ్ఞానానికి అధికారి అవుతాడు అని పూర్వపక్షం. అదే పూర్వపక్షానికి ఇప్పుడు మళ్ళీ ప్రమాణం చూపిస్తున్నాడు. నాకృతేనేహ కశ్చన, గీతా శ్లోకంలో నైవతస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన నచాస సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ అని గీతలో తస్య కృతేన అర్థో న తస్య 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 జ్ఞానినః కృతేన కర్మణ అర్థో ప్రయోజనం నాస్తి. కర్మలు చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనము లేదు. ఆ భాగాన్ని కోట్ చేయడం లేదు పూర్వపక్షం. ఎందుకంటే అది ఎలాగో ముందు సిద్ధాంతి చెప్పాడు, కర్మలు చేయడంలో ప్రయోజనం లేదు అని. ఆ రెండవ పాదంలో ఏముంది? నా అకృతేనేహ కశ్చన ఇహ ఇహ అస్మిన్ లోకే అకృతేన, కర్మలు చేయకపోవడం ద్వారా ఏదైనా కొత్తగా సంపాదిస్తున్నాడా, పొందుతున్నాడా అంటే ఏం లేదు. అకృతేన కృతేన కశ్చన ఫలం నాస్తి, అకృతేనాపి కశ్చన ఫలం నాస్తి. రైట్. సో ఆ విధంగా కర్మలు చేయకపోవడంలో కూడా ఏం ప్రయోజనం లేదు కదా అని ఇది స్మృతేహే. స్మృతి భగవద్గీత స్పష్టంగా చెప్తా ఉంది, కర్మలు చేయకపోవడంలో కూడా ప్రయోజనం ఏమి లేదు. అటువంటిప్పుడు ప్రయోజనం లేనప్పుడు ఈ కర్మ సన్యాసం మాత్రం ఎందుకు గ్రహించాలి అని పూర్వపక్షం. ఇదే విషయాన్ని ఇంకా స్పష్టం చేస్తూ ఏ ఆహుకు విదిత్వా బ్రహ్మవిత్తానం ఏవ కుర్యాత్ ఇది తేషామపి ఏషః సమానో దోషః ప్రయోజనాభావ ఇది చేత్ నా. అక్కడ దాకా పూర్వపక్షం. ఏ ఆహు, ఎవరైతే అంటున్నారో ఏమని, బ్రహ్మ విదిత్వా, త్వా ప్రత్యయం కదా ఇక్కడ, బ్రహ్మ విదిత్వా బ్రహ్మను తెలుసుకున్న తర్వాత, బ్రహ్మను తెలుసుకొని ఇత్వా ప్రత్యయాలు ఇవి, త్వా కానీ లెప్ కానీ ప్రత్యయాలు సమాన కర్మకయో పూర్వకాలే అని, సమాన కర్తృకయో పూర్వకాలే. ఒకే కర్త రెండు కర్మలను చేస్తున్నప్పుడు, రైట్, తిని వెళ్తున్నాడు, అన్నం తినడం, బయటికి వెళ్ళడం, ముందు తినడం, తర్వాత వెళ్ళడం అని రెండు కర్మలు ఒకే కర్త చేస్తున్నప్పుడు ముందు కర్మ ఏదైతే ఉందో, ముందు కర్మ అంటే క్రియ, ముందు మొదటి క్రియ ఏదైతే ఉందో దానికి త్వా ప్రత్యయం జోడిస్తారు. విదిత్వా అంటే తెలుసుకొని తెలుసుకొనిన తర్వాత, రైట్, ఎవరిని తెలుసుకొని? బ్రహ్మను తెలుసుకొనిన తర్వాత వ్యుత్థానం కుర్యాత్ అనేది కర్మ క్రియాపదం, ముఖ్య క్రియ, చెయ్యాలి. ఏం చేయాలి? వ్యుత్థానం కుర్యాత్, బ్రహ్మను తెలుసుకొని సన్యసించాలి. వ్యుత్థానం అంటే లేవడం, బయటికి వెళ్ళడం, లేదా వ్యుత్థానం అంటే కర్మల నుంచి, ఆ కోరికల నుంచి వైదొలగడం. కదా, ఆ విధంగా ఆ కర్మలను విడవడం, నైష్కర్మ్యాన్ని లేదా కర్మ సన్యాసాన్ని గ్రహించడం.
బ్రహ్మను తెలుసుకొని కర్మలను విడుస్తున్నారు లేదా ఇచ్ఛను విడుస్తున్నాడు. ఏ పుత్రైషణ, లోకైషణ, ఆ విత్తైషణ, రైట్, పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ విత్తాయ అని కదా. ఆ విధంగా బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని కర్మల నుంచి విడివడుతున్నాడు అని ఎవరైతే చెప్పారో, ఏ ఆహుకు ఎవరైతే చెప్పారో, ఇది తేషామపి ఏషః సమాన దోష ప్రయోజనాభావ, ఈ ప్రయోజనము లేదు అనేటువంటి దోషము వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇది చేత్, రైట్, సమానంగా ఏదైతే ఇక్కడ చెప్తున్నామో దోషం ఉందని చెప్పేసి కర్మ నివృత్తిలో, కర్మల యందు ప్రవృత్తిలో ఏ విధంగా అయితే ఫలం లేదో, అదే విధంగా కర్మ నివృత్తిలో కూడా ఫలమేమీ లేదు అనే దోషం అయితే చూపించామో, ఆ దోషము ఎవరైతే బ్రహ్మజ్ఞానం తర్వాత విదిత్వా బ్రహ్మ అంటున్నాడు కదా, బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత, బ్రహ్మను తెలుసుకునే తర్వాత విత్థానం అన్నా కూడా ఇదే దోషం వస్తుంది. బ్రహ్మను తెలుసుకోవడానికి లేదా తెలుసుకున్న తర్వాత రెండు రకాలుగా కూడా ఈ సన్యాసము, కర్మ సన్యాసాన్ని రెండు రకాలుగా చెప్పుకుంటారు. వివిధిషా సన్యాసం అని, విద్వత్ సన్యాసం అని. వివిధిషా సన్యాసం, వివిధిష అనే పదానికి అర్థం ఏంటి? వేత్తుం ఇచ్ఛా వివిధిష, వేత్తుం తెలుసుకోవాలని ఇచ్ఛ, కోరిక ఏదైతే ఉంది. ఏం తెలుసుకోవాలి? ఆత్మస్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని. బ్రహ్మస్వరూపాన్ని, ఆ జీవుడి యొక్క యథార్థ స్వరూపాన్ని, ఈ జీవుడు, జగత్తు, సంసారము, ఈశ్వరుడు, వీళ్ళ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస, ఒక ఉత్సాహము, ఒక కోరిక, ఇచ్ఛ, దృఢ ఇచ్ఛ. ఆ ఇచ్ఛతో సంసారం మీద మాకు ఆసక్తి లేదు, ఈ సంసారానికి పరంగా అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము అనేటువంటి ఇచ్ఛ, అది వివిధిష. ఆ ఇచ్ఛతో సన్యాసాన్ని గ్రహించడం. సన్యాసాన్ని గ్రహించి ఏం చేస్తాడు? ఆ కోరికతో సన్యాసాన్ని గ్రహించాడు కాబట్టి ఆ కోరికకు అనుగుణంగా శాస్త్రాధ్యయనం చేస్తాడు. అది వివిధిషా సన్యాసం అని. ఇక విద్వత్ సన్యాసం అంటున్నప్పుడు బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నాము, ఇక ఇతర విషయాల మీద ఏమాత్రం ఇచ్చ లేదు కాబట్టి వీటన్నిటిని విడుస్తున్నాము అని కర్మ సన్యాసం వల్ల అక్కడ విద్వత్ సన్యాసం. సో విద్వత్ సన్యాసం అని, వివిధిషా సన్యాసం అని రెండు రకాలు. చదువుకోవడానికి సన్యాసం అని, తెలుసుకున్నాను ఇక సంసారం మీద ఆసక్తి లేదు అని సన్యాసం అని, రెండు రకాలుగా సన్యాసం చెప్తారు. ఇక్కడ రెండింటిని నిరాకరిస్తున్నాడు. విదిత్వా బ్రహ్మ విత్థానం, బ్రహ్మ విదిత్వా విత్థానమేవ కుర్యాత్. ఈ విధంగా బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని అటు పిమ్మట కర్మ సన్యాసాన్ని, కర్మను విడిచాడు, లేదా కర్మకు సంబంధించిన కర్మకు కారణాలు కోరికలు కదా. జానాతి, ఇచ్చతి, యతతే, కరోతి. ఆ కరోతికి ముందు ఇచ్చతే ఉంది కదా, కోరిక. ఆ కోరికలన్నింటినీ త్యజిస్తున్నాడు. కోరికలు మూడు రకాలుగా చెప్పుకున్నాం: పుత్రైషణ, లోకేషణ, విత్తైషణ. పుత్రైషణ, లోకేషణ, విత్తేషణ. దీన్నే మళ్ళీ రెండు రకాలుగా చెప్పుకుంటారు, రెండుగా విభజిస్తారు: సాధ్యేషణ, సాధనేషణ అని చెప్పేసి. ఈ సకల ఏషణల నుండి విముక్తి పొందుతున్నాడు అని వాక్యం ఏదైతే ఉందో, ఇది తేషామపి, వాళ్ళకు కూడా ఇదే దోషం వస్తుంది. ఎందుకంటే బ్రహ్మను తెలుసుకున్నాడు కానీ ఆ తర్వాత కర్మలను విడవడంలో ఏం ప్రయోజనం ఉంది? కర్మలను విడిచి ఏం సాధిస్తాడు? సాధించడానికి ఏం లేదని చెప్తున్నాడు కదా. సాధించడానికి ఏం లేదన్నప్పుడు కర్మల్ని విడిచి మాత్రం ఏం చేస్తాడు అని ప్రయోజనాభావ, విత్థానే ప్రయోజనాభావ సమానో దోష. ఈ దోషం వివిధిషా సన్యాసం అని నువ్వు కర్మల్ని విడిచినా, విద్వత్ సన్యాసం అని కర్మల్ని విడిచినా ఈ దోషం సమానమే అని చెప్పడం. ఇది చేత్, ఈ విధంగా పూర్వపక్షం ఇక్కడ దీన్ని కూడా నిరాకరిస్తున్నారు. ముందు త్యాగేవి ప్రయోజనాభావస్య అని చెప్పేసి కర్మత్యాగంలో ప్రయోజనం లేదని, తర్వాత బ్రహ్మ విదిత్వా త్యాగం, బ్రహ్మను తెలుసుకున్న తర్వాత అని చెప్తున్నాడు, అక్కడ కూడా ప్రయోజనం లేదు. సిద్ధాంతం చూద్దాము. అక్రియామాత్రత్వాత్ విత్థానస్య, విత్థానంలో ప్రయోజనం ఏది లేదంటున్నావు కదా. విత్థానానికి ప్రయోజనాన్ని చూడరు. ప్రయోజనం చూసి విత్థానం కాదు, ప్రయోజనం చూసి కర్మలు ఉంటాయి. ప్రయోజనం ఉందా లేదా అని చూసి కర్మలు చేస్తారు. ప్రయోజనం లేదన్నప్పుడు కర్మ చెయ్యడంతే. ఆ కర్మ చెయ్యకపోవడానికి ప్రయోజనం చూడడం కాదు. ఏదో ప్రయోజనం ఉంది కాబట్టి ఆ ప్రయోజనం యొక్క ప్రెషర్, ఆ ప్రయోజనం యొక్క పుష్, అది ప్రేరేపిస్తున్నప్పుడు, అది ఆకర్షిస్తున్నప్పుడు, ఆ వస్తువు ఆకర్షిస్తున్నప్పుడు ఆ ఆకర్షణానికి లోబడి కర్మలు చేస్తున్నారు. అంతేగాని
ఆ కర్మలు చేయడానికి ఏదైతే ప్రేరణ ఏదైతే ఉందో ఆ ప్రేరణ తొలగినప్పుడు సహజంగా కర్మ ఆగిపోతా ఉంది, సహజంగా కర్మ వైదొలుగుతా ఉంది. ఆ కర్మ వైదొలగడానికి ఏదో ప్రయోజనాన్ని ఆశించి కర్మ చేయటం లేదని కానీ కర్మ ఆ కర్మలు చేయటం లేదు కాబట్టి ఏం ప్రయోజనం ఉంది అని అడగడం కానీ ఇవి కుదరవి. ఇది ఇది తార్కికులు ఈ విధంగా ఉంటారు. తర్కశాస్త్రం అంతా ఈ విధంగానే ఉంటుంది. తార్కికులు ఏదో విధంగా వాళ్ళ ఇష్ట విషయాన్ని నిరూపించాలి కాబట్టి, సరే నువ్వు కర్మలు చేయడంలో ప్రయోజనం లేదన్నావు కాబట్టి ప్రయోజనాభావాన్ని చూపించి కర్మల నుంచి నివృత్తి అంటున్నావు, కర్మల నివృత్తికి ప్రయోజనం చూపించు అని చెప్పడం, అని అడగడం. రైట్, అదొక ప్రశ్నలాగా ఏర్పడతా ఉంది కానీ అందులో వాస్తవానికి ఆ ప్రశ్నలో సారం లేదు. ఎందుకంటే దేనికి ప్రయోజనాన్ని చూస్తారు? కర్మలు చేయడానికి ప్రయోజనం చూస్తారు. కర్మ ప్రయత్నపూర్వకంగా జరిగేది. కర్మ నిరాకరణ, కర్మ నుండి నివృత్తి అది ప్రయత్నపూర్వకంగా జరుగుతా ఉందా, సహజంగా వాడు ఆత్మనిష్ఠుడే ఉండడం ద్వారా జరుగుతా ఉందా? రైట్. సో జ్ఞానం ద్వారా సహజంగా అప్రయత్నపూర్వకంగా కర్మ నివృత్తి కలుగుతా ఉందా, ప్రయత్నపూర్వకంగా కర్మ నివృత్తి కలుగుతా ఉందా? కర్మలు ప్రయత్నపూర్వకంగా కలుగుతాయి, నివృత్తి అప్రయత్నపూర్వకంగా ఉంటుంది. అప్రయత్నపూర్వకంగా ఉండే నివృత్తికి ప్రయోజనం అడగడం ఏంటి? అది కుదరదు అని చెప్పడం. అక్రియామాత్రత్వాత్ విత్థానస్య, విత్థానం అంటే క్రియ లేకపోవడం. క్రియ ఒక భావ పదార్థం. భావ పదార్థం అంటున్నప్పుడు ప్రత్యేకంగా అది దానికి ఒక ఆరంభం అంటూ ఉంది, ఆరంభం ఉంది, దానికి ఒక అంతం ఉంటుంది, దానికి మళ్ళీ ఈ ఉపాదాన కారణాలు, నిమిత్త కారణాలు ఇవన్నీ ఉన్నాయి. కర్మ ఏ విధంగా చేయాలి, ఏ ప్రక్రియ, ఏ క్రమంలో కర్మ చేయాలి, రైట్, దాంట్లో ఏం అంశాలు ఉన్నాయి, దాంట్లో అంగాంగి భావాలు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని కర్మలు చేస్తారు. ఇది ప్రయత్నపూర్వకంగా ఒక పాజిటివ్ గా జరిగేటువంటి ప్రక్రియ. ఇది లేకపోవడం, దాని అబ్సెన్స్, దాని అభావమే కదా అక్రియ, దాని అభావమే విత్థానం. విత్థానం అంటే కొత్తగా చేసేదేం లేదక్క, కొత్తగా చేసేదేం లేదు కాబట్టి దానికి ప్రయోజనాన్ని చూడడం ఏముంది అక్కడ? రైట్, ప్రయోజనం ఉంటే కర్మ ఉంటుంది, ప్రయోజనం లేకపోతే కర్మ లేదు. ఆ కర్మ లేకపోవడాన్ని అకర్మ అని, విత్థానం అని అంటున్నారు. కానీ దానికి మళ్ళీ అలా ఇన్ఫైనట్ గా ఈ కర్మలు ఉంటే ప్రయోజనం ఏంటి, కర్మలు లేకపోతే ప్రయోజనం ఏంటి అని ఈ విధంగా నువ్వు ప్రశ్నించడం కుదరదు. ఇక ఈ కర్మల్లో ప్రవృత్తి ఎలా చెప్తున్నారు? అవిద్యా నిమిత్త కోహి ప్రయోజనస్య భావ. రైట్, ప్రయోజనము అనేటువంటి అని అంటున్నావు కదా, కర్మలు చేయకపోవడానికి ప్రయోజనం ఏముంది అని అంటున్నావు కదా. అసలు కర్మలు విత్థానం అంటే కర్మలు లేకపోవడం. ఇక ప్రయోజనం గురించి చర్చిస్తే ప్రయోజనం ఏంటి అసలు? ఈ ప్రయోజనం అనేటువంటిది అవిద్యా కార్యము. అవిద్యా నిమిత్తో హి ప్రయోజనస్య భావ. ఈ ప్రయోజన అన్వేషణ, ఏది నాకు అనుకూలము, ఏది నాకు ప్రతికూలము అనేటువంటి ఈ ఈ ఈ ఈ బుద్ధి, ఈ భావన ఏదైతే ఉందో ఇది తనకంటే భిన్న వస్తువు ఒకటి ఉంది అని అద్వైత భావనలో భాగంగా కలుగుతుందా, తనకంటే భిన్నంగా ఎటువంటి ద్వితీయ వస్తువు లేదు అనేటువంటి భావనలో కలుగుతుందా? రైట్, ఈ ప్రయోజనం ఉంది అనేటువంటి భావన, ప్రయోజనము అంటున్నప్పుడు ప్రయోజనకారి వస్తువు నాకంటే భిన్నంగా ఉంది అని అనాలి కదా. అని వాడు ఆ విధంగా నమ్మినప్పుడు, ఆ విధంగా తెలుసుకుంటున్నప్పుడు మాత్రమే ప్రయోజన భావన కలుగుతుంది. కాబట్టి ప్రయోజనానికి ద్వైతం ఆవశ్యకం. ఆ ప్రయోజన భావం, నాకు ఇది ఇష్టం అనిష్టం అనేటువంటి భావన సాక్షాత్ ఆ ద్వైతంలోని అజ్ఞాన కారణంగానే కలుగుతా ఉంది. అందుకని అవిద్యా నిమిత్తో హి ప్రయోజనస్య భావ. అవిద్యా నిమిత్త అంటే అవిద్యా నిమిత్తో యస్య అని చెప్పేసి, దేనికైతే అవిద్య నిమిత్తం అంటే కారణం, అవిద్యయే కారణంగా కలిగినటువంటిది ఈ ప్రయోజన భావము. అజ్ఞానం ఉన్నప్పుడు ప్రయోజన బుద్ధి కలుగుతా ఉంది. రైట్, ప్రయోజన బుద్ధి, అప్రయోజన బుద్ధి ఇవన్నీ అజ్ఞాన కాలంలో కలుగుతుంది. నా వస్తుధర్మ, ఇది స్వాభావికంగా సహజంగా ఆత్మస్వరూపంలో కలిగేటువంటి భావం కాదు. వస్తువు అంటే కూడా ఆత్మస్వరూపం. రైట్, ఆత్మస్వరూపం యొక్క ధర్మం కాదు ఇది ప్రయోజన భావం. జీవుడు తన స్వరూపంలో నుంచే ఈ ప్రయోజనము అప్రయోజనము అనే విషయాలను పొందటంలే. వాటిలో ఆపాదించబడినటువంటి అజ్ఞానము, ఆరోపించుకున్నటువంటి అజ్ఞానము, అజ్ఞాన కార్యాలైనటువంటి ఉపాధులు, వాటితో తాదాత్మ్యము, తద్వారా వాటికి సంబంధించినట్టు వాటి యందు అహం బుద్ధి, వాటికి సంబంధించిన వాటిలో మమ బుద్ధి, ఇవన్నీ ఉంటున్నప్పుడు కదా ఇది నాకు ఇష్ట వస్తువు, ఇది నాకు అనిష్ట వస్తువు అనే భావన కలుగుతా ఉంది. రైట్, సో అందుకని ఈ ప్రయోజనము అంటే ఇష్ట వస్తువు ఇది అనే భావన ఎక్కడి నుంచి వస్తా ఉంది?
మద్భిన్న ఇదం, ఇది నాకంటే వేరైనటువంటిది, ఇష్టాన్ని ఒక ప్రయోజనాన్ని, ఇష్టాన్ని, నాకు సుఖాన్ని కలిగించేటువంటిది, నాకు అనుకూలమైనటువంటిది భావనలన్నీ కలుగుతున్నప్పుడు కదా ప్రయోజన భావం కలుగుతా ఉంది. వీటన్నిటికీ మూలాధారం ఎక్కడుంది? అజ్ఞానం ద్వారా కలిగే ద్వైతం. కాబట్టి అజ్ఞానమే వీటికి నిమిత్తం. అవిద్యా నిమిత్తో హి ప్రయోజనస్య భావ నా వస్తుధర్మ. స్వాభావికంగా ఆత్మస్వరూపంలో కలిగే భావాలు కావివి. ఎందుకని? సర్వప్రాణినాం, సకల ప్రాణులలో కూడా తెలుస్తున్నాయి. సర్వప్రాణినాం తద్దర్శనాత్, సకల ప్రాణులలో కూడా ఈ ప్రయోజన భావము తెలుస్తా ఉంది. సకల ప్రాణుల్లో అజ్ఞానం సహజంగా ఉంది. సకల ప్రాణులు అంటున్నప్పుడు ఆ సర్వత్వం అంటే నానాత్వం. అనేక ప్రాణులు, సర్వ అంటే అనేకం అని కదా. అనేక ప్రాణులు అంటున్నప్పుడు అర్థం ఏంటి? అక్కడ అనేక ప్రాణులు అంటున్నప్పుడు చైత్రమైత్రాది, మనుష్య పశుపక్ష దేవగంధర్వాది ప్రాణులు, ఈ విభాగం తెలుస్తా ఉంది కదా. అహం దేవత, నేను దేవతా స్వరూపాన్ని, పశు స్వరూపాన్ని, లేదా మనుష్యుడిని, రాక్షసుడిని అనేటువంటి భావనలు ఆ ఉపాధితో తాదాత్మ్యంతోనే కలుగుతున్నాయి కదా. రైట్. సో ఆ విధంగా అజ్ఞాన కాలంలోనే వాళ్ళలో ఈ ప్రయోజన భావం కలుగుతా ఉంది. ప్రయోజన తృష్ణయాత ప్రేర్యమాణస్య వాంగ్మనః కాయై ప్రవృత్తి దర్శనాత్. ఆ విధంగా ముందు ప్రయోజనం కలగాలి. ఆ ప్రయోజనము సకల ప్రాణుల్లో తెలుస్తా ఉంది. సకల ప్రాణులు ఉంటున్నప్పుడు అజ్ఞాన విశిష్ట జీవులలో, అజ్ఞాన విశిష్ట చైతన్యాలలో ఈ ప్రయోజనం కలుగుతా ఉంది. ఆ తర్వాత ప్రయోజన తృష్ణయ, ఆ ప్రయోజనము అనేటువంటి కోరిక, గాఢమైన కోరిక, ఇది నాకు ఇష్ట వస్తువు, ఇది లేకుండా జీవితము నిష్ఫలము. ఈ వస్తువు కలిగినప్పుడు జీవితంలో ఏదో కొంత సార్థకత ఉంది, కానీ ఇది కూడా నాకు లేకపోతే నా జీవితం నిరర్థకము అనేటువంటి ఒక భావనతో, దృఢమైనటువంటి శ్రద్ధ ఆ విషయం ఎందు, అస్తిక్య బుద్ధి, ఈ వస్తువు ఉంది, సుఖాన్ని ఇస్తుంది అనేటువంటి ప్రయోజన తృష్ణ. ఆ ప్రయోజన తృష్ణయాక ప్రేర్యమానస్య, ప్రేరితుడైనటువంటి ఆ వ్యక్తి ప్రవృత్తిని పొందుతున్నాడు. ఎలా? వాంగ్మనః కాయై, వాచక ప్రవృత్తి, వాక్కు ద్వారా. రైట్. అదేవిధంగా వాంగ్ మనః, మానస ప్రవృత్తి, మనస్సు ద్వారా, చింతన ఇత్యాదులు. కాయై, కాయిక ప్రవృత్తి, ఇంకా భౌతిక చేష్ట, భౌతిక కార్యాలు. రైట్. ఇవన్నీ చేస్తున్నాడు. వాంగ్ మనః కాయై, ఈ మనోవాక్కాయాలతో, మనస్సు, వాగింద్రియము, ఈ స్థూల శరీరము అంటే కర్మేంద్రియాలు చెప్పుకోవచ్చు. కర్మేంద్రియాలు, స్థూల శరీరం, ఇవన్నీ కూడా వీటితో వాక్ అంటున్నప్పుడు కర్మేంద్రియాలు వచ్చేస్తాయి ఉపలక్షణ ద్వారా. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా. మనస్సు అంటున్నప్పుడు ఇక సూక్ష్మ శరీరం అంతా కూడా, అంతఃకరణము, కాయము, స్థూల శరీరం కూడా. ఈ సంఘాతంతో ప్రవృత్తిని పొందుతున్నాడు. ప్రవృత్తి దర్శనాత్, ప్రవృత్తి తెలుస్తా ఉంది, సకల ప్రాణుల్లో తెలుస్తా ఉంది. దీనికి ఉదాహరణలు ఇప్పుడు ఈ విధంగా ప్రయోజన తృష్ణ, ప్రయోజనం కావాలనేటువంటి కోరికతో వాంగ్మనః కాయాలతో కర్మలు జరుగుతున్నాయి అన్నదానికి శృతి ప్రమాణం చూపిస్తున్నారు. ఇక్కడ లౌకిక ప్రమాణం ఎలాగో ఇది లౌకిక ప్రమాణ సిద్ధమే, ప్రత్యేక అంటే అనుభవ సిద్ధం. అంతటా లోకంలో అంతటా ఇలా జరుగుతా ఉంది. శృతి కూడా, శృతి ప్రమాణాన్ని కూడా. సో కామయత జాయామే స్యాత్ ఇత్యాదిన పుత్రవిత్తాది పాంతలక్షణం కామ్యం ఏవైతి, కామ్యం ఏవైతే ఆ వాక్యం చూద్దాం. సో కామయత, ఈ మొదటి అధ్యాయంలో 4వ బ్రాహ్మణం, అందులో మనం 10వ మంత్రాన్ని చూసాం ఇంతకుముందు, బ్రహ్మకండిక అని. అదేవిధంగా 17వ మంత్రం, అక్కడ ఆ మంత్రంలో ఏం చెప్తున్నారు? ఇక్కడ సో కామయత జాయామే స్యాత్, ఆ పరమాత్మ ఈ విధంగా చింతిస్తున్నాడు, లేదా ఆ యజమాని ఉపాసకుడు ఈ విధంగా చింతిస్తున్నాడు. జాయామే స్యాత్, జాయ అంటే భార్య, నాకు భార్య కలుగుగాక. వాడు ఆ విధంగా ఉపాసిస్తున్నాడు, భార్య కలుగుగాక, భార్య లేదు, భార్య కలుగుగాక. ఆ తర్వాత ఆ మనస్సునే భార్య అని భావించి మనస్సులో భార్య అనే భావంతో ఉపాసించు అని ఉపాసన విధులు వస్తున్నాయి. ఇది పాంక కర్మ. పాంక్తం అంటున్నప్పుడు 5 అంశాలు. పుత్రవిత్తాది లక్షణం, పుత్రవిత్తాది పాంక్త లక్షణం కామ్యం ఏవైతి. అక్కడ పుత్రుడు, రైట్, యజమాని పత్ని. యజమాని ఉన్నాడు, పత్నిని కోరుకుంటున్నాడు, జాయామే స్యాత్ అని చెప్పేసి పత్నిని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత పుత్రుడిని కోరుకుంటాడు. సో యజమాని పత్ని, ఆ తర్వాత పుత్రుడు. ఈ ముగ్గురు మూడు అంశాలు. జాత కృష్ణకేశ అగ్నిం ఆదధీత అని శృతి వాక్యం. ఈ అజ్ఞాధానం ఎవరు చేయాలి? అజ్ఞాధానము జాతపుత్ర,
ఆ సంతానం పుత్ర సంతానం కలిగినటువంటి వాడు. కృష్ణకేశ అంటే ఆ నల్లని వెంట్రుకలు ఉన్నటువంటి వాడు, అంటే ఆ వయస్సులో ఉన్నటువంటి వాడు, వివాహితుడు, తర్వాత సంతానాన్ని కలిగినటువంటి వాడు, వాడు కర్మకు అధికారి. బ్రహ్మచారియో సన్యాసియో కర్మకు అధికారి కాదు, వైదిక కర్మలు. వైదిక కర్మలకి గృహస్థులు యజమాని కదా అధికారి. యజమాని పత్ని ఇద్దరు ఉండాలి, సంతానం కూడా. మళ్ళీ కృష్ణకేశ ఆ వయసులో ఉండాలి. ఆ విధంగా ఆబ్వియస్లీ యజమాని పత్ని పుత్రుడు ముగ్గురు వచ్చారు కదా. ఈ ముగ్గురుతో పాటి మానుష విత్తం దైవ విత్తం అని. మానుష విత్తం అంటే కర్మ, పితృలోకానికి పితృలోకాన్ని పొందజేసేటువంటి కర్మ. దైవ విత్తం అంటున్నప్పుడు ఉపాసన, దేవలోకాన్ని బ్రహ్మలోకాన్ని పొందజేసేటువంటిది. రైట్. సో మానుష విత్తం ద్వారా దక్షిణ మార్గం ద్వారా చంద్రలోకాన్ని లేదా పితృలోకాన్ని పొందుతున్నారు కర్మఠులు. వాళ్ళని కర్మఠులని, కేవల కర్మను ఆచరించేవాళ్ళు. విహిత కర్మలు అంటే విహిత కర్మలు, వేదోపదిష్ట కర్మలు. ఇక కర్మలతో పాటుగా ఉపాసనలు కూడా అనుష్ఠించినటువంటి వాడికి ఉత్తర మార్గం ద్వారా, ఉత్తరాయణ మార్గం ద్వారా దేవలోకాలని బ్రహ్మలోకం వరకు వాడు చేరుకుంటున్నాడు అని. ఆ విధంగా ఈ 5 అంశాలు యజమాని పత్ని, పుత్రుడు, దైవ విత్తము, మానుష విత్తము. దైవ విత్తం అంటే ఉపాసనలు, ఆ దేవలోకానికి తీసుకువెళ్ళదగినటువంటి. మానుష విత్తం అంటే ఈ కర్మలు పితృలోకానికి తీసుకువెళ్ళినటువంటివి. ఇవన్నీ పాంక్తం. ఈ ఐదు అంశాలు కలిగినటువంటి ఈ కర్మ, దీన్ని ఉపాసిస్తున్నాడు వాడు. ఏమని ఉపాసిస్తున్నాడు? ఆ ప్రయోజనాన్ని ఉద్దేశించి. జాయామే సో కామయత, వాడు కోరుకుంటున్నాడు ఏమని? జాయామే స్యాత్, భార్య కావాలని కోరుకుంటున్నాడు. ప్రయోజనం ఏంటా? ప్రయోజనం పితృలోకాలు దేవలోకాలని పొందాలనేటువంటి ప్రయోజనం. సో ఆ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఆ విషయాలను కోరుకుంటూ తద్వారా ఆ ప్రయోజనానికి అనుగుణంగా కర్మలు చేస్తాడు. రైట్. ఇత్యాదిన పుత్ర విత్తాది పంక్త లక్షణం. పుత్ర విషయం, విత్త అంటే మానుష విత్త, దైవ విత్త అని. ఇక ఆది పదం చేత పత్ని, జాయామేష ఆల్రెడీ వచ్చింది కదా జాయా పదం, పత్ని, స్వయం తను కూడా అని. ఆ విధంగా 5 అంశాలు వచ్చాయి. పుత్ర విత్తాది పాంక్త లక్షణం. ఈ పాంక్త లక్షణ కర్మ ఇదంతా కూడా కామ్యం. ఇది కామ్యకర్మ. కామ్యం ఏవ ఇది. ఇదంతా కూడా సాధనేచ్ఛ, సాధనేషణ. అదేవిధంగా సాధనేషణ ద్వారా, ఎందుకు సాధనేషణ? సాధ్యేషణ గురించి. సాధ్య వస్తువు ఈ పితృలోకం కానీ దేవలోకం కానీ సాధ్య విషయం. ఆ సాధ్య విషయం ఎందు ఆకాంక్ష, ఆ సాధ్యాన్ని పొందింపజేసేటువంటి సాధన ఈ పుత్ర విత్తాది పాంక్త లక్షణ కామ్య కర్మ. ఈ కర్మ ఎందు ఇచ్ఛ, సాధ్యేషణ, సాధనేషణ, వీటి ద్వారానే వాడు ఈ సంసారాన్ని పొందుతున్నాడు. ఉభేహ్యేతే సాధ్య సాధన లక్షణే. ఈ రెండు కూడా సాధ్య సాధన లక్షణే. సాధ్యమని సాధనాన్ని అనేటువంటి ఏషణలు, కోరికలు. సాధ్యమే లక్షణగా కలిగినటువంటి ఏషణ, అది సాధ్యేషణ. సాధనేషణ కూడా అదేవిధంగా సాధ్య సాధన లక్షణే ఏషణే ఏవ ఇది వాజసనేయి బ్రాహ్మణే అవధారణాత్. రైట్. ఈ సంసారం అంతా కూడా ఈ విధంగా ఈ పాంక్త రూపంగానే ఉంది. ఆ పాంక్త రూపం అనే సంసారంలో ఈ సాధ్యేషణ, సాధనేషణ ఇదే. రైట్. సో ఈ విధంగా అంతా కూడా సాధ్య సాధన రూపంగా ఉండడం అని శృతి చెప్తా ఉంది. రైట్. సో ఇదంతా అంటే సంసారం అంట. ఈ సంసారం ఇదంతా అంటే ఈ పాంక్త లక్షణ కర్మ ఏదైతే చెప్తున్నామో ఇదే సంసారము. రైట్. ఈ సంసారాన్ని అంతా ఈ విధంగా వ్యాఖ్యానించి ఆ సంసారానికి కారణం ఏంటి? అవిద్య. అందులోని సాధ్యము, సాధన ఉండడం. సో ఇప్పుడు సాధ్యేషణకి నిమిత్తం ఏమైంది? సాధ్యేషణ, సాధనేషణ రెండు సంసారంలో భాగాలు అయ్యాయి. ఆ సంసారానికి కారణం అవిద్య. సో సాధ్యేషణకి కారణం అవిద్య, సాధనేషణకి కారణం అవిద్య. రైట్. ఈ సాధ్యేషణ, సాధనేషణ ఇవే ప్రయోజనాలు. అంటే ఆ ప్రయోజనానికి నిమిత్తం అవిద్య అవుతా ఉంది. ఆ విధంగా అవిద్యా నిమిత్తో హి ప్రయోజనస్య భావః. ఈ ప్రయోజనం ఏదైతే అంటున్నావో ఈ ప్రయోజనాలన్నీ ఈ విధంగా ఉంటున్నాయి. యజమాని, పుత్రుడు, ఆ తర్వాత మానుష విత్తము, దైవ విత్తము, యజమాని పత్ని అని ఈ విధంగా సంపూర్ణ ప్రపంచాన్ని ఈ విధంగా బ్రాహ్మణం చూపిస్తా ఉంది. అక్కడ బృహదారణ్యకంలో ఈ పాంక్త కర్మ, పాంక్తోపాసన, పాంక్త కర్మలలో ఈ విధంగానే ప్రదర్శించబడుతా ఉంది. సకల ప్రయోజనాలు ఆ అవిద్యానిమిత్తకంగానే ప్రదర్శించబడ్డాయి. కాబట్టి ప్రయోజనం అనేది అవిద్యానిమిత్తకంగా, అవిద్య ద్వారా ప్రయోజనం కలుగుతా ఉంది.
ప్రయోజన భావన కలుగుతా ఉంది. దాని ద్వారా కర్మలు జరుగుతున్నాయి. అంతేగాని కర్మల నివృత్తికి ప్రయోజనం అడగడం కుదరదు. కర్మల నుంచి నివృత్తి కలగడానికి ప్రయోజనం అని కాదు. ఈ సంసారం అంతా కూడా కర్మమయం, కర్మ సాధ్యం, కర్మ సంచితం, కర్మ ద్వారా పొందదగినటువంటిది అని ఈ కర్మలు, కర్మ సాధ్యాలు ఇవి అజ్ఞాన కార్యాలు. ఇవి ప్రయోజనం ద్వారా ప్రేరేపించబడి జరుగుతున్నటువంటివి. వీటి నుంచి వైరాగ్యం కలుగుతున్నప్పుడు ఈ ప్రయోజనాన్ని వాడు దర్శించక, చూడక ఈ కర్మలను చెయ్యడు. అంతేగాని అది ఇంకొక ప్రయోజనం గురించి అని కాదు. అంటే సిద్ధాంతి చెప్పే అంశాన్ని అంగీకరిస్తున్నట్లు కర్మలను ఈ ప్రవృత్తి ద్వారా ఏ విధంగా అయితే ప్రయోజనం లేదో జ్ఞానికి నివృత్తి ద్వారా కూడా ప్రయోజనం లేదు. ప్రయోజనాన్ని ఆశించి నివృత్తిని పొందడంలే, ప్రయోజనాన్ని ఆశించి నివృత్తిని కాదు, ఆ ప్రవృత్తి ద్వారా ప్రయోజనం లేదు అని ఉపసంహరించడమే నివృత్తి. ఒక నివృత్తి అనేది ఒక పాజిటివ్ యాక్షన్ కాదు. నివృత్తి అనేది పాజిటివ్ యాక్షన్ కాదు, ప్రవృత్తి పాజిటివ్ యాక్షన్ గా ఉంటుంది. దానికి అది ఎఫర్ట్ఫుల్ గా ఓకే అప్పుడు దాకా చేస్తూ వస్తూ ఉన్నాడు, నిజమే అది అప్పుడు దాకా చేస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు దాకా తల మీద చాలా భారాన్ని మోస్తూ వస్తూ ఉన్నాను కాబట్టి ఆ భారాన్ని దించుకోవచ్చు అనేటువంటి భావన కలిగిన తర్వాత, ఆ భారాన్ని తొలగించుకోవచ్చు అని తెలిసిన తర్వాత కూడా తొలగించుకోవడం ద్వారా ఏం ప్రయోజనం ఉంటుంది కాబట్టి మోసేద్దాం అని ఎవడు ఆలోచించాడు కదా. అదేవిధంగా ఈ కర్మలు చేయడం ద్వారా ప్రయోజనం లేదు అని తెలుసుకున్నవాడు కర్మల నుంచి విముక్తుడవుతున్నాడు. అంతేగాని ఆ కర్మ విమోచనం ద్వారా ఏం ప్రయోజనం ఉంది అని అడగడం అనేది యుక్తియుక్తంగా లేనే లేదు అని చెప్తాం. అని చెప్పడానికి ఈ కర్మలు అజ్ఞాన కార్యాలను చూపించారు ఇక్కడ వాచస్నేయ బ్రాహ్మణం ద్వారా. అవిద్యా కామదోష నిమిత్తాయాః వాంగ్మనఃకాయ ప్రవృత్తేః పంక్తలక్షణాయాః విదుషః అవిద్యాదోషాభావాత్ అనుపపత్తేః. ఈ విధంగా ఈ వాంగ్మనఃకాయ ప్రవృత్తేః, ఎటువంటిది వాంగ్మనఃకాయ ప్రవృత్తి? పంక్తలక్షణాయాః. ఈ యజమాని, పత్ని, పుత్ర, మానసవిత్త, దైవవిత్త రూపంగా ఉండేటువంటి ఈ పంక్తలక్షణ ప్రవృత్తి, అది వాచక ప్రవృత్తి కావచ్చు, జపతపాదులు, మానస ప్రవృత్తి కావచ్చు, ధ్యానాదులు, కాయిక ప్రవృత్తి కావచ్చు, యజ్ఞయాగాదులు, ఇవన్నీ కూడా ఈ పాంక్త లక్షణంగానే ఉన్నాయి. పాంక్త లక్షణం అంటున్నప్పుడు సాధ్య సాధన భావంగా ఉంటున్నాయి. రైట్. అందులో దైవ విత్తం, మానుష విత్తం, అదేవిధంగా పుత్ర, అవన్నీ కూడా సాధనల కిందకి వస్తున్నాయి. లోకాలని మానుష విత్తం ద్వారా, దైవ విత్తం ద్వారా పొందే లోకాలు ఏవైతే ఉన్నాయో సాధ్యాలు. రైట్. ఆ విధంగా ఈ సాధ్య సాధన ఏషణలు ఈ రూపంగా ఉన్నటువంటి ఈ కర్మ అంతా కూడా అవిద్యా కామదోష నిమిత్తాయాః. అవిద్యా కామదోష అవిద్య తర్వాత కామన, అవిద్యా కామ కర్మ అని చెప్పుకుంటాం కదా. అవిద్య నుంచి కామన ఇచ్ఛ, అజ్ఞానం ద్వారా అపరిపూర్ణ స్వరూపుడును అనేటువంటి భావనతో, పరిచ్ఛిన్నుడును అనేటువంటి భావనతో అది అవిద్య. దాని తర్వాత పరిచ్ఛిన్నుడై ఉన్నాను కాబట్టి తనకంటే వేరుగా లోకాన్ని చూస్తూ దాన్ని పొందాలనేటువంటి కామనతో, కోరికతో అవిద్యా కామ వచ్చింది. ఆ కామం తర్వాత కర్మ, దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. మానుష విత్తమో దైవ విత్తమో దేన్నో దాన్ని సంపాదించాలి. సో ఆ విధంగా ఆ కర్మ, సో ఆ విధంగా అవిద్యా కామదోష నిమిత్తంగానే ప్రవృత్తి కలుగుతా ఉంది కదా. ఇది అవిద్యాదోషము లేనటువంటి విదుష జ్ఞానికి ఎలా కుదురుతుంది? విదుష అవిద్యాదోషాభావాత్ అనుపపత్తేః. ఈ అవిద్యా కామదోష నిమిత్తం వాంగ్మనఃకాయ ప్రవృత్తి అనడానికి ముందు మనం వాచస్నేయ బ్రాహ్మణాన్ని చూసాం. వాచస్నేయ బ్రాహ్మణంలో ఈ విధంగా బృహదారణ్యకంలో ఆ పాంక్త లక్షణ పాంక్త కర్మ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఈ పాంక్త కర్మ ఇదంతా పాంక్త లక్షణ కర్మ ఇదంతా కూడా అవిద్యా కామ నిమిత్తం అని చూసాం అక్కడ. అటువంటి అవిద్యా కామ నిమిత్తాలు ఎవడి ఎంతైతే ఉన్నాయో వాడికి కర్మ కుదురుతుంది. కానీ ఈ అవిద్యా కామ నిమిత్తాలు లేనటువంటి విద్వాంసుడికి, జ్ఞానికి ఈ కర్మలు కుదరవు. విదుష అవిద్యాదోషాభావాత్, ఆ జ్ఞానికి ఈ అవిద్యాదోషం అనేది లేకపోవడం చేత ఈ కర్మలు, ఈ వాంగ్మనఃకాయ ప్రవృత్తి అనుపపత్తేః. రైట్. అనుపపన్నమవుతూ ఇక వ్యుత్థానం ఏంటి? క్రియాభావ మాత్రం వ్యుత్థానం. ఆ విధంగా క్రియలు లేకపోవడం ఏదైతే ఉందో అది కదా వ్యుత్థానం. క్రియాభావం మాత్రం, క్రియ యొక్క క్రియాయా అభావం క్రియాభావం, క్రియ లేకపోవడం అదే వ్యుత్థానం అంటే. నతు యాగాదివత్ అనుష్ఠేయ రూపం భావాత్మకం.
యాగాదివత్ యజ్ఞయాగాదులు యాగాది యాగ తపస్సు యాగ తపో ధ్యాన దాన యాగ తపో దానాదులలాగా అది అనుష్ఠేయ రూపం కాదు. ఈ నివృత్తి అనేది ఏదైతే ఉందో అది అనుష్ఠించదగిందేం కాదు. అక్కడ అనుష్ఠించడానికి ఏం లేదు. అక్కడ అనుష్ఠాన అభావమే ఆ విత్థానం గాని అనుష్ఠాన రూపం కాదు. అందుకని అనుష్ఠేయ రూపం నా అనుష్ఠేయ రూపం. అనుష్ఠేయ రూపం ఎలా ఉంటుంది? భావాత్మకంగా ఉంటుంది. ఇది నివృత్తి విత్థానం ఆ విధంగా భావాత్మకంగానే కాదు. తచ్చ విద్యావత్ పురుష ధర్మ ఇది న ప్రయోజనం అన్వేష్టవ్యం. ఈ విత్థానం ఏదైతే ఉందో ఇది విద్యావత్ పురుష ధర్మ, విద్యావత్ పురుషస్య ధర్మ. విద్యావత్ పురుష, విద్యావత్ అంటే విద్యావాన్, ఆ విద్వాంసుడైనటువంటి పురుషుడు వాడి స్వభావం అది. కర్మలు లేకపోవడం అనేది వాడి స్వభావము. వాడు సహజంగా ఆ విధంగా ఉంటున్నాడు. అంతేగాని కర్మలు ప్రయత్నపూర్వకంగా కర్మలను నేను చేయటం లేదు, ఎటువంటి కర్మలను చేయనని భీష్మ ప్రతిజ్ఞ చేసి కూర్చోలేదు అక్కడ. ఏమైనా కానీ నేను కర్మలను చేయను అనేటువంటి భీష్మ ప్రతిజ్ఞ కాదక్కడ. అది వాడి స్వభావము. సహజంగానే వాడు తన స్వరూపంలో ఉంటున్నాడు కాబట్టి అక్కడ కర్మలు లేవు. సహజంగానే తన స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడికి ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు కాబట్టి ప్రయోజన నిమిత్తక కర్మలు లేవు. ప్రయోజనం ఎందుకు లేదు? అజ్ఞానం లేదు కాబట్టి. ఈ ప్రయోజనం అనేది అజ్ఞాన కార్యం కాబట్టి. ఈ పాంక్త లక్షణ కర్మలో ప్రతి అంశము, పాంక్త లక్షణ కర్మలో 5 అంశాలు చెప్పుకున్నాం. పురుష మానుష విత్తం, దైవ విత్తం, రైట్. సో ఆ తర్వాత పుత్ర, పత్ని, యజమాని అని ఇవన్నీ కూడా అహం యజమాని అనే భావన ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఉపాధితో పాటుగా వస్తా ఉంది, ఉపాధి లేకుండా వస్తా ఉంది. రైట్. మమ జాయా ఈ భావన ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఉపాధితో పాటు వస్తా ఉంది, ఉపాధి లేకుండా వస్తా ఉంది. సో ఈ విధంగా ఈ 5 అంశాలు ఏదైతే కర్మలో చెప్పుకున్నారో అన్ని కూడా అజ్ఞాన నిమిత్తంగానే కలుగుతున్నవి. ఆ అజ్ఞానాన్ని అతిక్రమించినటువంటి జ్ఞానిలో ఇవి కుదరవు. అయితే విద్యావత్ పురుష ధర్మం, అందుకని కర్మ నివృత్తి వాడి స్వభావం అవుతా ఉంది అని. ఇది నా ప్రయోజనం అన్వేష్టవ్యం. ఆ విషయంలో మళ్ళీ ప్రయోజనాన్ని అన్వేషించడం, కర్మ నివృత్తికి ప్రయోజనాన్ని ప్రశ్నించడం కుదరదు. దానికి ఒక చక్కటి ఉదాహరణ. నహి తమసి ప్రవిష్టస్య ఉది ఆలోకే యత్ గర్తపంక కంటకాది అపతనం తత్ కిం ప్రయోజనం ఇది ప్రశ్నార్హం ఇది నా ప్రశ్నార్హం అని. ఏ విధంగా? తమసి ప్రవిష్టస్య, అంధకారంలో అంధకారాన్ని ఎవడైతే అంధకారంలో ఉన్నటువంటి వాడు, చీకటిలో ఉన్నటువంటి వాడు అక్కడ ఏదో గొయ్యిలోనో ఏదో ముళ్ళ కంపలోనో పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. ఆ చీకట్లో వెళ్తూ ఉన్నాడు, ఏం కనిపించడం లేదు. కటిక చీకట్లో వెళ్తున్న వ్యక్తి అలా వెళ్తూ ఉంటే వాడు ఎక్కడ పడుతున్నాడో లేస్తున్నాడో తెలియదు. అటువంటి వ్యక్తి ఉదితే ఆలోకే ఉదితే సతి, వెలుగు రాగా, రైట్, ఆ వెలుగు చక్కగా సూర్యోదయమైన తర్వాత ఆ సూర్యుడి వెలుగు కనిపిస్తున్నప్పుడు వాడు ఆ గొయ్యిలో కానీ, గర్తం అంటే గొయ్యి, పంక, బురద, మట్టి, రైట్, కంటకాదులు ముళ్ళలో కానీ ముళ్ళ కంపల్లో కానీ పడడు. సో గర్త, పంక, కంటకాది అపతనం కనిపిస్తున్నాయి చక్కగా. అంతకుముందు కళ్ళు కనిపించలేదు కాబట్టి ఆ గొయ్యిలో పడ్డాడు, పంకలో ఆ బురదలో పడ్డాడు, లేదా ముళ్ళ కంపలో పడి చాలా బాధలు పడ్డాడు. ఆ వెలుగు వచ్చినప్పుడు ఆ గొయ్యి కనిపిస్తా ఉంది. ఇంతవరకు పడుతూ వచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు పడటం లేదు? ఈ పడకపోవడానికి ప్రయోజనం ఏంటి అని అడుగుతారా? గర్త పంక కంటకాది అపతనం యద్భవతి, రైట్, ఆలోకే ఉదితే సతి యద్ గర్త పంక కంటకాది అపతనం భవతి తత్ కిం ప్రయోజనం? కహ ప్రయోజన కిం ప్రయోజనం యస్య కిం ప్రయోజనం అస్య అపతనస్య? ఈ పడకపోవడానికి నీకేం ప్రయోజనం ఉంది? ఎందుకు పడట్లేదు ఇప్పుడు అని ఎవరు అడగరు కదా, రైట్. సో పడడానికి కారణం ఉంటుంది. పడడానికి కారణం, అందులో ఆ గొయ్యి ఇత్యాదుల్లో గోతుల్లో పడడానికి కారణం ఉంది అజ్ఞానం, అంధకారం అనేటువంటి అజ్ఞానం. అంధకారం ఉంది, ఇది గొయ్యి అనేటువంటి జ్ఞానం కలగలేదు కాబట్టి పడ్డాడు. కానీ అది కనిపిస్తున్నప్పుడు అది దుఃఖకారకం అని తెలుస్తా ఉంది కాబట్టి పడాడు, అంతే, రైట్. సో పడకపోవడానికి కారణం అంటూ చెప్పాల్సి వస్తే దుఃఖాభావం అని చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఒక పాజిటివ్గా ప్రయోజనం అంటూ ఏం లేదు. ఆ దుఃఖాభావం ఆత్మస్వరూపమే, దుఃఖ అభావ ఉపలక్షిత ఆత్మ, రైట్. ఇది నా ప్రశ్నార్హం. అదేవిధంగా జ్ఞాని కర్మలను ఎందుకు చేయడం లేదు, ఎందుకు చేయకపోవడానికి ప్రయోజనం ఏమిటి అని ప్రశ్న కుదరదు. కర్మలు చేయడానికి ప్రయోజనం అజ్ఞానం అని చెప్పొచ్చు, కానీ
కర్మలు చేయకపోవడానికి ప్రయోజనం లేదు కదా, కాబట్టి కర్మలు చేయాలి అనడము. ఈ విధంగా ఈ గర్భపంక కంటకాదుల్లో పడకపోవడానికి ఏం ప్రయోజనం ఉంది అని అడిగేదాంతో సమానమే, అంత మూర్ఖంగానే ఉంది ఆ ప్రశ్న అని చెప్తాం. సో ఇక్కడ దాకా పెట్టుకుందాం. తర్వాత ఇంకా మళ్ళీ పూర్వపక్షం ఇంకొకటి, అది రేపు చూద్దాం. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయే వేదస్య మాణిస్తః సుతం మే మా ప్రహాసీరణేన భీతేన హోరాత్రాన్ సంభదామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి.